అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ సాంబ సదాశివమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గత 4 రోజులుగా చెప్పుకు వస్తున్న శివసాక్షాత్కార ప్రవచన యజ్ఞం ఇప్పుడు పూర్ణాహుతి పొందనున్నది. పరమేశ్వరుడు ఏకస్వరూపుడైన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక రూపములు స్వీకరిస్తాడు. ఆ రూపములు ధ్యానించితే చాలు ధన్యులమవుతాం. అలాంటి స్వామి యొక్క మూర్తులన్నీ సాక్షాత్కరింపజేసుకున్నాం. ఇన్ని మూర్తులు సాక్షాత్కరించే అనేకంటే ఇన్ని మూర్తులుగా శివుడు సాక్షాత్కరించాడని తెలుసుకోవాలి. ఆ మూర్తులు ప్రధానంగా 3 భాగాలు చేసుకుంటే యోగమూర్తులు, భోగమూర్తులు, ఉగ్రమూర్తులు అని 3 భాగాలు చేసుకుని ఉగ్రమూర్తులు అనేటువంటి వీరభద్రుడు, ఆదికిరాతస్వామి, శరభేశ్వర స్వామి, భైరవస్వామి మొదలైన రూపాలు మనల్ని రక్షించడం కోసం ఉన్నాయి. భయాలని, దుష్ట ప్రవృత్తుల్ని, దుష్ట శక్తుల్ని తొలగించడం కోసం ఉగ్రమూర్తులుగా భాషిస్తున్నాడు. అదేవిధంగా స్వామి జ్ఞానమునకై యోగమూర్తులుగా దక్షిణామూర్తి, తపోమూర్తి ఇత్యాది మూర్తులుగా ఉన్నాడు. అవధూతావతారం అని ఒక అవతారం కూడా ఉంది. స్వామి అవధూత స్వరూపుడి ఇంద్రునికి బృహస్పతికి బుద్ధి చెప్పినట్లు చెప్తారు. ఆ అవధూత తత్వమే మనకు దత్తాత్రేయ తత్వంలోనూ కనబడుతున్నది. స్వామి దక్షిణామూర్తి తత్వంలో కూడా అదే గోచరిస్తున్నది. నిన్న వేట కుక్కలతో ఉన్న ఆదికిరాత స్వామిని చూసాం. ఆ వేట కుక్కలు వేదములన్నాం. అలాంటి కుక్కలతో ఉన్న దత్తాత్రేయ స్వామి తత్వము అదే ఇక్కడ. కనుక దత్తతత్వం, దక్షిణామూర్తి తత్వం కూడా దకారంతో 2 మనకు సమన్వయం అవుతున్నాయి. శివుడు అంటేనే గురుతత్వం. అలాంటి యోగమూర్తులు చెప్పుకున్నాం. ఇక భోగమూర్తులు వివిధ మూర్తులుగా మనకు గోచరించారు. స్వామి యొక్క పరివారమూర్తి కూడా భోగమూర్తిగా చెప్పుకున్న. అర్ధనారీశ్వర స్వరూపం కూడా చెప్పడం జరిగింది. అయితే పెళ్ళి ఇవాళ అర్ధనారీశ్వరుడు ముందు సృష్టికి ముందే కనబడ్డాడు. పెళ్లి జరిగింది సృష్టి ఏర్పడ్డాక.
ఎప్పుడు అర్ధనారీశ్వరుడే అంటే ఎప్పుడూ అర్ధనారీశ్వరుడే అయినా అనేది మనం జాగ్రత్తగా విన్న వాళ్ళకి అర్థమవుతుంది. వివాహమైన తర్వాత అమ్మవారికి సగభాగం ఇచ్చాడు అనేటువంటిది లీల. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకటే అనేది తత్వము. కనుక తత్వము లీల అని రెండు అంశములు ఉంటాయి భగవంతుడి విషయంలో. మీరు విష్ణువైనా శివుడైనా అమ్మవారైనా ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, తత్వము లీల. తత్వం అంటే ఎప్పుడు ఎలా ఉంటాడో దాని తత్వం అంటాం. లీల అంటే భగవంతుడు లోకం కోసం చేసిన ఒకానొక కృత్యముని లీల అంటాం. సృష్టికి పూర్వం నుంచి ఉన్నది తత్వమే. తత్వతః భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు అన్నప్పుడు శక్తి ఆయనదే, కానీ శక్తి సహితుడు ఎప్పుడు ఉంటాడు ఆయన. అయితే లీల అంటే అర్థం ఒక నామంతో ఒక రూపంతో కనబడడం, ఒకానొక కృత్యము చేయడం, వీటిని లీల అంటారు. నామరూపాలు లేకపోవడం తత్వం, నామరూపాలు స్వీకరించడం లీల. అయితే నామరూపాలు ఎందుకు స్వీకరిస్తాడు అంటే జగత్తును అనుగ్రహించడం కోసమే. ఆ నామాన్ని మనం పలుకుతూ జపిస్తూ ఆ రూపాన్ని ధ్యానిస్తూ ముక్తి పొందడం కోసం స్వామి నామరూపాలు స్వీకరిస్తాడు. తలంచి తరించడం కోసం లీల చేస్తాడు. అందుకే లీలలు మనం తలంచుకుంటూ ఉంటాం. ఆ లీలల్లో శివకళ్యాణం ఒక లీల, దక్షయజ్ఞ విధ్వంసం ఒక లీల, త్రిపురాసుర సంహారం మరొక లీల, గంగని ధరించడం ఒక లీల, విషాన్ని నిగ్రహించడం ఒక లీల. ఇవన్నీ స్వామి లోకరక్షణ కోసం, భక్త రక్షణ కోసం చేశాడు. ప్రత్యేకంగా భక్తులను కాపాడడం కోసం మార్కండేయుడిని కాపాడిన లీల, ఇలాంటివెన్నో చెప్పవచ్చు. భక్త రక్షణ లీలలు చాలా చాలా ఉన్నాయి. కనుక లీలని మనం తలంచుకుంటూ తత్వాన్ని మరిచిపోకుండా స్వామిని ఉపాసించాలి. కనుక తత్వము లీల రెండు అంశములు చెప్పుకున్నాం. తత్వతః శివశక్తులు ఎప్పుడు ఒక్కటే, వారు వేరు కావడం అనేది లేదు. వేరైతేనే పెళ్ళి అనేది. మరి వేరు అయి కారు అని చెప్తున్నప్పుడు వేరుగా ఆవిడ రావడం ఏమిటి, మళ్ళీ ఈయన స్వీకరించడం ఏంటంటే దాన్నే లీల అంటారయ్యా అని చెప్పారు ఇక్కడ. ఇలాగా స్వామి యొక్క నామ రూప కృత్యముల లీలను తలంచుకుంటూ శివానుభూతిని మనం పొందుతున్నాం. శివానుభూతిని శివ సాక్షాత్కారం అంటారు అని మొదటి రోజు చెప్పుకున్న మాట. సాక్షాత్కారం అంటే అనుభూతి. ఆ శివానుభూతి మనం పొందాలి. ఆ శివానుభూతి ఎలా ఉంటుందంటే అనుభూతి ఆనందము, దానికి రసము అని పేరు. ఆనందం ఇలా వచ్చి అలా పోయేది కాదు, మాటి మాటికి వస్తుంది. మాటి మాటికి వచ్చేదాన్ని లహరి అంటారు. ఆనందం లౌకికమైన ఆనందం కనుక శివానందం, అది లౌకికానందాలకు అతీతం కనుక శివానంద లహరి అన్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. కనుక శివానుభూతి అంటే శివానంద లహరి మనలో పొంగులు వారాలండి. అలా పొంగులు వారేటువంటి శివ సాక్షాత్కారాన్ని ఇచ్చే స్వామి అన్ని మూర్తుల్ని మనం దర్శిస్తున్నాం. ఇవాళ ఏ మూర్తులు వస్తాడో ఒక్కొక్కటి మనం తలంచుకుంటూ వెళితే స్వామి లీలల్లో నీలకంఠ లీల అని ఒకటి ఉన్నది. నీలకంఠుడు అంటే ప్రతి స్వామిమూర్తిలో నీలకంఠం ధ్యానించవలసినదే. ఉపనిషత్తే చెప్తుంది, కైవల్యోపనిషత్తును ఉపనిషత్తులో ఉమాసహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసపరస్తాత్. ఇది కైవల్యోపనిషత్తులోని మంత్రం. ఇది ఉమాసహాయం, ఉమాసహితుడైనటువంటి వాడు, పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం, అది స్వరూపాన్ని ధ్యానించమన్నారు. 3 కళ్ళతో ఉన్నాడు, చంద్రలేఖను దాల్చి ఉన్నాడు, నీలకంఠంతో ప్రకాశిస్తున్నాడు, ఉమాదేవితో ఉన్నటువంటి వాడు. ఆయన పరమేశ్వరుని ఎవరు ధ్యానం చేస్తారో వారు గచ్చతి భూతయోని. భూతయోని అంటే సర్వ ప్రాణులకు సర్వ ప్రపంచమునకు ఏది కారణమో ఆ పరతత్వం, ఆ పరతత్వంలోకి ప్రవేశిస్తారు వాళ్ళు అన్నారు. అంటే ఇలాంటి శివుణ్ణి ధ్యానించిన వాళ్ళు ఆ పరతత్వాన్ని పొందుతారు. కానీ ధ్యానయోగం కోసం స్వామి యొక్క మంగళకరమైన మూర్తిని వర్ణించారు. అలా ధ్యానించిన వారు ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసపరస్తాత్. తమసపరస్తాత్ అంటే అజ్ఞానానికి ఆవల ఉన్నటువంటి ఆ పరతత్వంలోకి ప్రవేశిస్తారు శివధ్యానం చేసినటువంటి వారు అంటూ ఉమాసహాయం అనే మాట అక్కడ చెప్పారు. వివాహం అయ్యే కదా ఉమాసహాయం అంటారు. వివాహానికి పూర్వం ఆవిడ ఉమయ్యేనా అంటే అప్పుడు కూడా ఉమాయే ఆవిడ. అందుకే అమ్మవారి యొక్క నామం ఉమా, పార్వతి. అదేవిధంగా అపరాజిత, అపర్ణ, చాలా చాలా పేర్లు ఉన్నాయండి తల్లికి. ఇక్కడ సృష్టికి పూర్వమే పరమేశ్వరుడు శక్తి సైతరే ఉన్నాడు. కానీ సృష్టిని విస్తరింపజేసే క్రమంలో ఆయన ప్రజాపతులు బ్రహ్మదేవుడి నుంచి వ్యక్తమైన తర్వాత ఆ ప్రజాపతులకి వంశవిస్తార బాధ్యతని బ్రహ్మదేవుడు అప్పగించినప్పుడు దక్షుడు ప్రత్యేకించి వచ్చి నమస్కారం చేసుకుని ప్రజాపతిగా నా బాధ్యత నేను చేయగలిగే శక్తిని ప్రసాదించని బ్రహ్మని ప్రార్థన చేస్తే
ఎవరైనా శక్తి తపస్సు వల్ల పొందుతారయ్యా, కనుక నువ్వు తపస్సుతోనే దాన్ని పొందాలి అని వివరించాడు. అప్పుడు దక్ష ప్రజాపతి తపస్సును ఆచరించాడు. ఆ తపస్సుకు సంతోషించి మంత్రం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. అది శక్తి మంత్రం. అంటే అమ్మవారు అప్పటికి ఉన్నారు, అమ్మవారి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ శక్తి మంత్రంతో తపస్సును ఆచరించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు శక్తి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగింది. అంటే అమ్మా, నువ్వు నాకు కుమార్తెగా కలగాలి. నువ్వు కుమార్తెగా కలిగితే నీ అనుగ్రహం చేతే నీ అంశలు నాకు కూతుర్లుగా కలుగుతారు, తద్వారా నేను వంశవిస్తారం చేయగలను అని ప్రార్థిస్తే ఆ తల్లి అలాగేనని చెప్పి కుమార్తెగా కలిగింది. ఆమె పేరు సతీదేవి. తర్వాత అమ్మ యొక్క విభూతులు అనేక రూపాలుగా కుమార్తెలుగా కలిగారు. వారిని ఉత్తములైన ఋషులకు ప్రజాపతులకు ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. వారి వల్ల సత్సంతానం కలిగి సృష్టి విస్తరిస్తున్నది. కానీ అమ్మవారు పుట్టకముందే దక్షుడితో ఒక మాట చెప్పారు. నేను నీ కడుపున పుట్టినప్పుడు నాకు శివునికిచ్చి వివాహం చేయాలి అని చెప్పింది ఆమె. అలాగే అన్నాడు అప్పటికి. కానీ కుమార్తెగా కలిగిన తర్వాత క్రమంగా ఈమె నా కూతురు అనే భావం ఏర్పడి నేను అలా చెప్తే అలా వింటుంది అనుకున్నాడు. ఇది ఒక సైకాలజీ అండి. అమ్మవారుగా ఉపాసించినప్పుడు గొప్పదే, కూతురైనప్పుడే నా కూతురే కదా అని భావం ఏర్పడింది. అయితే అతనికి ఎందుకు రుద్రుడు అంటే పడదు. ఎందుకు అంటే అది ప్రారంధం అంతే. కొంతమందికి ఎందుకు ఒక దేవతాద్వేషం ఏర్పడుతుంది చెప్పలేం. అతని కారణాలు అతనికి ఉంటాయనుకోండి. మొత్తానికి శివుడు అంటే ఏమిటో ఆ తత్వం తెలియక శివుడికిచ్చి వివాహం చెయ్యి దలచుకోలేదు. కానీ అమ్మవారి సంకల్పం ప్రకారంగా అదే జరిగింది. ఇతనికి చెయ్యక తప్పలేదు. అయితే అజ్ఞానం చేత శివుడు లేని యజ్ఞం చేయాలని తలపెట్టాడు. శివుడిని అవమానించాలని ఉద్దేశంతో యజ్ఞం చేశాడు. శివుడికి మానము అవమానము రెండూ ఒకటే. ఇతడు చేసేటువంటి యజ్ఞం వల్ల తనేమి గొప్పగా లబ్ధి పొందుతాడు ఈశ్వరుడు. సరే కానీ ఆయన ఊరుకున్నాడు. కానీ అమ్మవారు ఊరుకోలేదు. ఈశ్వరుడిని అవమానిస్తే అమ్మ సహించదు, అమ్మ క్షమించదు. అంటే అమ్మ అంటే ప్రకృతి. పరమేశ్వరుడిని అవమానిస్తే ప్రకృతి క్షమించదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఆ తల్లి దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అన్నట్లుగా ఆ తల్లి తనంత తాను వెళ్ళి దక్షుడికి బుద్ధి చెప్పింది. కానీ దక్షుడు వినలేదు. ఎంత చక్కగా చెప్పిందండి అమ్మ. శివుడే దాత భక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు శాశ్వతుండు శంభు వేరు చేసి సాగింపవచ్చనే క్రియలు వెర్రివేల వైతి చెప్పుమా. నేను తెలుగులోనే చెప్పాను ఈ పద్యం. అందరికి అర్థమయ్యే తెలుగు, తేట తెలుగులో శ్రీనాథ మహాకవి చెప్తున్నాడు ఇక్కడ. శివుడే దాత భోక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు శాశ్వతుండు. యజ్ఞం చేస్తున్నావు అంటే యజ్ఞం చేయగలిగిన శక్తి శివుడిస్తేనే వస్తుంది. ద్రవ్యములు శివరూపములే. యజ్ఞమంతా శివస్వరూపము. యజ్ఞ ఫలప్రదాత ఈశ్వరుడు. అలాంటి స్మరిస్తే కార్యములు మంగళమవుతాయి. శివో నామరూపాభ్యాం అన్నారు ఇక్కడ. శివ అంటేనే మంగళస్వరూపుడు. అలాంటి పరమమంగళస్వరూపుడైన శివుని పట్ల నీకు ద్వేషం ఏర్పడింది ఏమిటయ్యా? ఇదే మాట తీసుకుని విశేషించి భాగవతంలో ఒక మాట ఉంది. యద్వ్యక్షరన్నామ గిరేరి తన్రుణాం సకృత్ ప్రసంగాదగమాసు హంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహోద్వేష్టి శివం శివేతర. ఎవడి యొక్క 2 అక్షరాల చిన్ని పేరుని ప్రసంగవశాత్తు పలికినా పాపాలు పోతాయో అలాంటి శివుని ద్వేషిస్తావా? ఎవడి నుదుటన అమంగళములు రాసిపెట్టుంటాయో వాడే మంగళస్వరూపుడిని శివుణ్ణి నిందిస్తాడు సుమా. శివుడు మరి అతడు సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడా తండు శ్రోతవ్యుడా తండు ద్రష్టవ్యుడు ఆ తండు జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులున్ కృత్యముల్గాగ లోకంబులన్ పట్టి పాలార్చు రుద్రుండు విశ్వాదికుండంచు ఆమ్నాయ సంఘాత మామ్రేడిత ప్రక్రియం తోరమయ్యాతనింజెప్పు సత్యంబు నిత్యంబు శుద్ధంబు బుద్ధంబు శాంతంబు అనంతంబు సత్తద్వితీయంబు అచించేక మజ్జం భవేజ్యంబు దిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయంబు బ్రహ్మంబు తత్తత్వమున్ వేద వేదాంత విద్యా మహావాక్య మీమాంసహంసుల్ విచారెంతు అధ్యాత్మయోగంబునన్ అని అమ్మవారు చెప్పారండి. ఏమనుకుంటున్నా పరమేశ్వరుడు అంటే సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడు. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని ఉపనిషద్వాక్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ నువ్వు ఎప్పుడు దేని గురించి వినాలి, దేని గురించి అనుకోవాలి, దేని గురించి చింతన చేయాలి అంటే ఒక్కటే పరతత్వం, పరమేశ్వర తత్వం. అదొక్కటే వినవలసింది, అదొక్కటే అనవలసినది, అదొక్కటే అనుకోవలసినది. దృష్టి దాని యందే నిలపాలి. మిగిలినవన్నీ వ్యర్థములే అని ఉపనిషత్తు మనకి శాసించి చెప్పింది. అందుకే అతడే నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడాతండు ద్రష్టవ్యుడాతండు. అతడు ఎవడనుకున్నావు?
జన్మ స్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులను కృత్యముల్గాగ లోకంబులను పట్టిపాలార్చు రుద్రుండు. ఆయనే పంచకృత్యాలు చేసి లోకాల్ని నడిపేటువంటి రుద్రుడు అంటూ ఆమ్నాయ సంఘాతమాప్నేడిత ప్రక్రియను తోరమయ్యాతని చెప్పు. వేదములు మాటి మాటికి విషయాన్ని చెప్తున్నాయి తెలుసా నీకు? వేదవాక్యమే ప్రమాణమే అన్నారు. వేదాలు ఎక్కడ చెప్పేయండి? రుద్రుండు విశ్వాదుకుండంచు ఆమ్నాయ సంఘాతము మొత్తం వేదములు చెప్తున్నాయి. ఎక్కడెక్కడ చెప్పాయంటే ఉపనిషత్తుల్లో విశ్వాధికో రుద్రో మహర్షి అని మంత్రం ఉంది. విశ్వాధికుడు రుద్రుడు, విశ్వమంతా వ్యాపించిన వాడైనా విశ్వమును మించిపోయిన వాడైనా అని వేదములు చెప్తున్నాయే. యో అగ్నౌ అప్సు యౌషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అని వేదము చెప్తున్నది. అగ్నియందు వాయువునందు జలమునందు అంతటా వ్యాపించిపోయిన రుద్రుడే ఘోర అఘోర రూపములతో జగత్తును నడుపుతున్న శివుడు. అలాంటి పరమేశ్వరుణ్ణి నువ్వు అవమానిస్తావా? అసలు ఈ దేవతలందరికీ బుద్ధి ఉందా లేదా? శివుడు లేని యాగానికి ఎందుకు వచ్చారు? ఏమి కుడువంగ వచ్చినారిండ్లు విడిచి హరుని వెలివెట్టినట్టి ఈ యాగమునకు పంచవదనుని కను జేవురించెనేని తక్షణంబున తమ యాండ్ర తాళ్ళు తెగవే. ఏమి చెప్పారండి శ్రీనాథ మహాకవి? ఏమి కుడువంగ వచ్చినారు, ఏం తినాలని వచ్చారు ఇక్కడికి? పంచవదనుడి కళ్ళు ఎరుపెక్కేయా? మీ భార్యల మెళ్ళలో తాళ్ళు తెగుతాయి జాగ్రత్త అన్నాడు. ఇక్కడ ప్రాణాలు మిగలవు అన్నట్టు అలా హెచ్చరించారు. అయినప్పటికీ ఆయనకు బుద్ధి రాలేదు. ఎందుకంటే నాశనం కోసమే పుట్టినప్పుడు బుద్ధి ఎక్కడొస్తుందని ఇక్కడ అమ్మవారు తత్వం బోధించి వీడికి ఎక్కదని తెలిసి ఇంక దక్షుడు కూతురుగా ఉండకూడదు అని తలంచుకొని తన శరీరాన్ని యోగశక్తితో త్యజించింది. అప్పుడు వచ్చాడు వీరభద్రుడు. ఎలా వచ్చాడో నిన్న చెప్పుకున్నాం. దక్ష యజ్ఞం ధ్వంసమైంది. యజ్ఞం సగంలో ఆగిపోతే ప్రమాదం. అందుకే దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థన చేసి, స్వామి నువ్వు క్షమించి దక్షుని అనుగ్రహించి యజ్ఞం పరిపూర్ణం చేయాలి అంటే శివుడు ఎంత దయాస్వరూపుడంటే వెంటనే క్షమించి తాను తరలి వచ్చాడు ధ్వంసమైన యాగమండపానికి. శివుడు అడుగు పెట్టాడో లేదో అంతవరకు ధ్వంసమైన వాతావరణం అంతా తొలగిపోయి మంగళకరంగా మారిపోయిందండి. మొత్తం తెగిన తోరణాలు పచ్చగా మళ్ళీ మారిపోయాయి. పగిలిన పాత్రల్లో నిండు పాత్రలు ఉన్నాయి. మొత్తం యజ్ఞమంతా చక్కగా మళ్ళీ మారిపోయింది. శివుడు అడుగు పెట్టడంతోనే పరమ మంగళస్వరూపుడైన పరమేశ్వరుడు రాగానే అమంగళాలు అవే తొలగిపోయి ఆ దయామయుడు తిరిగి దక్షునికి మేకతలను అతికించి బ్రతికించాడు. ఇక్కడ యజ్ఞం పరిపూర్ణం చేశాడు. అన్నీ బాగున్నాయి. కానీ సతీ వియోగంతో బాధపడుతున్నాడు ఆయన. అదొక లీల. అసలు ఆమె ఆయనకి వేరుగా ఉంటుందండి. అతని సంతతానంద శక్తియా సరసిజాక్షి విశ్వజనయిత్రి వారికి వేరు లేదు. శివుడు జ్ఞానమైతే ఆవిడ ఆనందం, జ్ఞానం ఆనందం కలిసి ఉంటాయి. నా జ్ఞానం ఉంది కానీ దుఃఖం కూడా ఉందంటే జ్ఞానం లేదని అర్థం తెలుసుకో. జ్ఞానం అంటేనే ఆనందంతో కూడి ఉంటుంది. జ్ఞానానందమే భగవత్ స్వరూపము. అదే సచ్చిదానందం అంటాం. జ్ఞానం అంటేనే సత్తు చిత్తు, ఆ రెండిటి లక్షణం ఆనందం. శివుడు సచ్చిద్రూపుడైన జ్ఞానమైతే అమ్మ ఆనందం. అది అమ్మవారంటేనే ఆనందం, వారికి వేరే లేదు. ఆయన లీలగా వేరైనట్టుగా వచ్చి ఆయన చేపట్టడం, మళ్ళీ శరీరం త్యజించడం, ఇదంతా ఒకానొక లీల. ఈ విధంగా తెలియజేసిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు తపస్సు కూర్చున్నాడు. అమ్మవారు దేవతల ప్రార్థన మేరకు హిమవంతునికి కుమార్తెగా కలిగినది. ఆ కలిగిన అమ్మకు పేరు పెట్టాడు కులోచిత నామ్న అన్నారు. ఇక్కడ శివపురాణంలో కులోచిత నామ్న అంటే తమ కులానికి ఉచితమైన పేరు పెట్టేట. తమ కులం ఏమిటి? పర్వత కులం. దానికి ఉచితమైన పేరు ఏమిటి? పార్వతి అని పేరు పెట్టారు. ఇక్కడ పార్వతి అంటే పర్వతరాజపుత్రి. అయితే ఎప్పుడు పర్వతరాజపుత్రి అయింది? పర్వతరాజు కూతురుగా పుట్టేక పార్వతి అయింది. అంతకుముందు పార్వతి కాదా? చెప్పండి. అమ్మవారు ముందే ఉన్నప్పుడు పార్వతి అనే పేరు ముందే ఉంది ఆవిడికి. అప్పుడు అర్థం వేరు, ఇప్పుడు అర్థం వేరు. ఇప్పుడు పర్వతరాజపుత్రి అర్థం వచ్చింది. అంతకుముందు ఏంటో అర్థం తెలుసా? పార్వతి అనే మాటకు అర్థం తెలుసుకుందాం. అసలు పర్వతానికి పర్వతం అని పేరు ఎందుకు వచ్చిందని అడగాలి. ఇక్కడ పర్వము అంటే కణుపు అని అర్థం. ఒక భాగం మరొక భాగంతో కలిసి ఉంటుంది, ముక్కలు కాదు, కానీ భాగంగా కనబడుతుంటుంది. అందుకే మనం వెదురు కణుపు, చెరకు కణుపు అంటాం. అవి ముక్కలు కావు కానీ భాగాలు కనబడతాయి. అంతా కలిపి ఒకటే. అలాగే పర్వతం కూడా అనేక రకాల శిఖరాలతో కలిసి ఉంటుంది. అంతా కలిపి పర్వముగా విస్తరిస్తోంది కనుక పర్వతము అని పేరు వచ్చింది. అయితే అమ్మవారు పార్వతి ఎలా అయిందయ్యా? ముందే పార్వతి ఎలా అయింది పర్వత సంబంధం కాకుండా అంటే, పర్వం అంటే కణుపు అని చెప్పాం కదా, భాగము కానీ ఒకటే. అలాగే శక్తి ఎప్పుడూ ఒకటే. కానీ ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే మూడు కణుపులుగా, మూడు పర్వములుగా వచ్చి విస్తరించింది కనుక
ఇచ్ఛాజ్ఞాన క్రియ అనే పర్వములతో విస్తరించిన శక్తి పార్వతి. ఇది పార్వతి శబ్దానికి అసలైన అర్థం అండి. ఇక్కడ ఇప్పుడు అమ్మవారి వాళ్ళ లీలంతా అటువంటి పార్వతి పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడనే విషయం తెలుసుకున్నది. ఈ లోపల ఒకరోసారి నారదుడు వచ్చాడు ఆమె చిన్నప్పుడే. హిమవంతుని ఇంటికి వచ్చినప్పుడు హిమవంతుడు చక్కగా ఆయనకి స్వాగతం పలికి అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇచ్చి కూర్చోబెట్టాడు. తర్వాత పిల్లలున్న తల్లిదండ్రులకి ఎప్పుడు ఒక కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలంతో నేను మా అమ్మాయి భవిష్యత్తు ఏంటో చెప్తారా అని గట్టి నారదుడు. అప్పుడు అమ్మాయి ఎదురుగా వచ్చింది, ఇంకా బాలండి. అప్పుడు చెయ్యి చాచింది నారదుని దగ్గర, చెయ్యి చూసి చెప్తాడని. ఆయన పులకించిపోయాడు. జగత్తును ఆదుకుని అమ్మవారి అభయహస్తం చూడగానే నారదుడికి ఆనందం కలిగి లోకరీతి కోసం ఆయన కూడా జాతకం చెప్తున్నట్టుగా చెప్తున్నాడు. ఈమె చేతులు అన్ని సులక్షణాలే ఉన్నాయి. ఏకా విలక్షణ రేఖ త్వత్సుతాయా కరే గిరే. అన్ని సులక్షణ రేఖలు ఉన్నాయి, కానీ ఒక రేఖ విలక్షణంగా ఉంది అన్నాడు ఇక్కడ. అంతేగాని సులక్షణం కాదని లేదు, విలక్షణం అన్నాడు. దుర్లక్షణం కాదు, అది విలక్షణం. విలక్షణం అంటే ప్రత్యేకం. ఆ రేఖ బట్టి ఈమెకి ఎలాంటి మొగుడు వస్తాడంటే అన్నాడు. అప్పుడు హిమవంతుడు మేనాదేవి, ఆయన భార్య పేరు మేనాదేవి, పితృదేవతల మానసపుత్రిక ఆమె, ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటే ఈమెకు రాగబోయేటువంటి మొగుడు బైరాగి, ఇల్లు వాకిలి లేనివాడు, తల్లి తండ్రి లేనివాడు, అగుణ అకామి, ఏ గుణములు లేనివాడు, ఏ కోరికలు లేనివాడు అయినటువంటి బైరాగి. మాతృపితృ వివర్జిత, తల్లిదండ్రులు లేనివాడు అనగానే ఇలాంటి వాడా అని భయం వేసింది వీళ్ళకి. అయితే ఒక మాట అంటాడు అక్కడ, కొన్ని లక్షణాలు కొందరి దగ్గరుంటే దరిద్రంగా ఉంటాయి, అవే లక్షణాలు కొందరి దగ్గరుంటే గొప్పగా ఉంటాయి సుమా అన్నాడు. చాలా అద్భుతమైన విషయాలు. ఏది పడితే అది ముట్టుకుంటాడు అంటే వినడానికి బాగోదు, కానీ సూర్యుడు తన కిరణాలతో అన్నీ ముట్టుకుంటాడు, ఆయన పవిత్రుడే. కానీ ఆయన దగ్గర సరిపోయింది. ఏది పడితే తింటాడు అంటే అది మంచి లక్షణం కాదు, కానీ అగ్నిభట్టారకుడు దేన్నైనా భక్షిస్తాడంటే అగ్నిభట్టారకుడు గొప్పవాడే. కనుక ఈ లక్షణాలు సామాన్యులకుంటే బాగుండవు. ఎందుకంటే గొప్ప బైరాగి, గొప్ప యోగి అంటే పండించి దండం పెడతాం కానీ పిల్లనిస్తారా ఎవరైనా? కానీ ఈ సులక్షణాలన్నీ ఉన్నవాడు ఎవరంటే పరమేశ్వరుడయ్యా. అతడు ఈమెకు భర్త కాబోతాడు అనగానే అమ్మాయి అని వీళ్ళకి ఆనందం కలిగింది. ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఈ మధ్య హిమవత్ పర్వతాల్లోకి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన కూడా ఏమి అరగనొట్టించుకొని తపస్సు కూర్చున్నాడు. చూడండి, ఆవిడ అక్కడ పుట్టిందని తెలిసి. అంతకుముందు ఎక్కడో కామాక్షాపీఠంలో ఉన్నవాడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఇప్పుడు ఏం చేయాలని హిమవంతుడు ఆలోచించి అమ్మాయితో పాటు వెళ్ళి, అంటే ముందు ఆయన వెళ్ళి నమస్కారం చేశాడు ఎవరికి? శివుడికి. మీరు మా పర్వత శ్రేణికి వచ్చారు కనుక మేము ధన్యులమయ్యాం. మీ వంటి వారు వచ్చి తపస్సు చేసుకోవడానికి వచ్చారు అంటే నా పర్వత కులమే ధన్యమైపోయింది. అలాంటి మీకు ఈ గృహస్థుగా అంటే పర్వతమంతా నా స్వరూపం గనక నేను చెయ్యవలసినవి ఏవైనా కైంకర్యములుంటే చెప్పండి, మాకు ఆజ్ఞాపించండి అంటే శివుడు చూసో మందహాసం చేసి నాకు ఏమీ చెయ్యక్కర్లేదు, తపోభంగం కలగకుండా చూసుకో చాలు, ఎందుకంటే నా ప్రమదగణాలు నాకున్నాయి, నా తపస్సు నాకున్నది అన్నాడు. ఇక్కడ రోజు వచ్చి దర్శనం చేసుకోవచ్చా అని అడిగాడు. సరే కానీ అన్నాడు. రోజు వస్తున్నాడు కొద్దిగా. కొన్ని రోజులు వచ్చిన తర్వాత అమ్మాయిని పట్టుకొచ్చాడు. ప్రధానికి ప్లానింగ్ ఉంటుంది, ప్రణాళిక. తీసుకొచ్చి నమస్కారం చేస్తే శివుడు చూశాడు, ఈమె మా అమ్మాయి అండి, పేరు పార్వతి అండి, సంతోషం, వెళ్ళి రండి అన్నాడు. రేపటి నుంచి మా అమ్మాయిని కూడా సేవకి తీసుకురావచ్చా అని అడిగాడు. ఒక్కసారి చూసి, తపస్సులు యోగులు స్త్రీలకి దూరంగా ఉండాలి, ఎందుకంటే స్త్రీ ప్రధానంగా మాయతో అవిద్యతో ఉంటుంది, ఆకర్షణ కలుగుతుంది, తపస్సులు భంగం కలుగుతాయి. అందుకే మాయాస్వరూపిణి అంటే ప్రకృతి స్వరూపిణి స్త్రీకి యోగులు దూరంగా ఉండాలి. శివుడి కోసం కాదు, లోకానికి చెప్తున్నాడు ఆయన. సాధన దెబ్బతింటుంది, కాంతా కనకం వీటికి దూరంగా ఉంటే కానీ సాధన జరగదు. అందుకే నువ్వొక్కడివేరా, ఈమెను మొత్తం తీసుకురాకు అనగానే ఎంతో ప్రణాళికతో వచ్చాడు. మొదట్లోనే దెబ్బతింది. ఏం చేయాలో తోచక ఆలోచిస్తున్నాడు. అప్పుడు అమ్మవారు అన్నారు, నేను చూసుకుంటా, నువ్వు ఊరుకో అని ఆమె మాట్లాడుతుంది. ఏమన్నారు స్వామి? స్త్రీ వల్ల తపస్సు భంగం కలుగుతుందా? ఎందువల్ల? స్త్రీని మీరు ప్రకృతి స్వరూపము మాయా అంటున్నారు. ఇక్కడ మాయ వల్ల ప్రకృతి వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది కనుక మాయకు దూరంగా ఉండాలి అంటున్నారు. ఇక్కడ అంటే మీకు తపస్సు చేయాలని బుద్ధి పుట్టింది కదా, బుద్ధి పుడితే కదా తపస్సు చేస్తున్నారు. బుద్ధి ప్రకృతిలో భాగం అవునా కాదా అని అడిగిందండి. ఆ మేధాశక్తితో ఆవిడ అడుగుతున్న ప్రశ్నలకి హిమవంతుడికి ఏమిటో అర్థం కావట్లేదు. ఇద్దరు పండితులు మాట్లాడుకుంటే మనకి ఏం అర్థం కాదు, వింటూ ఉంటాడుమే. ఇక్కడ ఈవిడ ఒక పండితురాలు, ఆయన ఒక పండితుడు.
ఇప్పుడు సాంఖ్యవాదం మొదలెడుతోంది ప్రకృతి యొక్క గొప్పతనం చెప్తూ. బుద్ధి అనేది ప్రకృతిలో భాగం, అవునా లేదా? ప్రకృతి గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి చిత్త అహంకారములు, ఇవన్నీ ప్రకృతి. మనోబుద్ధి చిత్త అహంకారంలో మనస్సు బుద్ధి దేనికి సంబంధించినవి? ప్రకృతివే. మీరు ప్రకృతికి సంబంధించిన బుద్ధితో తపస్సు చేయాలని కూర్చుని ప్రకృతిని దూరంగా పెట్టాలంటున్నారేమిటి మీరు అన్నది ఇక్కడ. అప్పుడు ఆయన అన్నాడు, నేను ప్రకృతికి సంబంధించిన బుద్ధితో కూర్చున్నాను నువ్వు అన్నావు, కానీ నేను ప్రకృతికి లొంగి కూర్చోలేదు, ప్రకృతికి లొంగదీసి కూర్చున్నాను అన్నాడు ఇక్కడ. చాలా గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ప్రకృతికి లొంగిపోయేవాడు జీవుడు, ప్రకృతికి లొంగ తీసుకునేవాడు శివుడు. అది తేడా ఇక్కడ. కనుక నేను మాయని లొంగ తీసుకునేవాడిని కానీ మాయకి లొంగిన వాడిని కాను. అవునా అంటే మాయకి దాటిపోయారు మీరు, మిమ్మల్ని ప్రకృతి ఏమీ చేయలేదు కదా. అవును, అటువంటిప్పుడు నేను వచ్చి సేవ చేసుకుంటే ఏ ఇబ్బంది అండి మీకు, మీరు అలాగూ దాటిపోయారు కదా అన్నిటిని అన్నది ఇక్కడ. అనగానే శివుడు ఒక చిరునవ్వు నవ్వాడు. ఇది ఒక ఛాలెంజ్ లాగున్నది. మీరే దాటిపోయానన్నారు కదా, ఎలా దాటారు చూద్దాం అన్నట్టుంది ఇక్కడ. సరే, రేపటి నుంచి మీ అమ్మాయిని సేవకు పంపించన్నాడు. ఈ చర్చ సారం ఏమిటో హిమవంతుడికి అర్థం కాకపోయినా ఒకటి మాత్రం అర్థమైంది, మా అమ్మాయి రేపటి నుంచి సేవకి రావచ్చు ఒప్పుకున్నాడు, అంతే చాలు ఇక్కడ. ఇంకా మరో రోజు నుంచి ఆవిడ సేవ చేస్తుందండి. ఎంత భక్తిగా చేస్తోందంటే పక్కన చెలికత్తెలు ఉన్నా తానే వచ్చి ఆ ఆశ్రమం అంతా శుద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి హోమ వేదికలు మొదలైన వాటి కల్లాపి జల్లి ముగ్గులు దిద్ది మళ్ళీ చేతులు అవన్నీ ప్రక్షాళన చేసుకుని పుష్పములు అవి తీసుకొచ్చి వాటిని అలంకారం చేస్తుంది. అపచిత బలి పుష్పా వేది సమ్మార్గ దక్ష, ఇలా విధాలుగా గిరిశముపచార, ఆ గిరిశుడైన పరమేశ్వరుడు సేవ చేసుకుంటూ ఉన్నది. ఇలా కొంతకాలం గడుస్తున్నది. కానీ పరమేశ్వరుడు తపస్సు అలాగే ఉంది, ఈవిడి సేవ ఇలాగే ఉన్నది. ఆయన ఏ మనోవికారం లేకుండా ఉన్నాడు. ఆ సమయంలో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడికి వెళ్ళి, బ్రహ్మవేదు దేవుడి వద్దకు వెళ్ళి, తారకాసురుడనే రాక్షసుడి బాధలు తట్టుకోలేకపోతున్నాం, అతడి నుంచి మేము బయటపడాలంటే ఏం చేయాలంటే అతనుకున్న వరాల ప్రభావం చేత ఈ ప్రకృతిలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన జయించలేరు. ప్రకృతికి అతీతుడైన పరమేశ్వరుని తేజస్సు మాత్రమే, ఆ తేజస్సు నుంచి పుట్టినవాడు మాత్రమే సంహరించగలడు. అది శక్తి సహితుడైనప్పుడే. ఇప్పుడు పరమేశ్వరుడు వేరుగా శక్తి వేరుగా ఉన్నారు కనుక మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఏకత్వం వల్ల పుట్టేవాడి వల్లనే అది జరగాలి. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి శక్తిని ఏకం చేయగలిగితే చాలు, ఆ ప్రయత్నం మీరు చేయండి అంటే అప్పుడు ఇంద్రుడు మన్మధుడిని పంపించాడు. ఆ మన్మధుడు చాలా గర్వించి వచ్చాడు. ఎందుకంటే ఇంతవరకు నాకు ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది లేదు నా హిస్టరీలో అనుకున్నాడు మన్మధుడు. ఎవరి దగ్గరికి వెళ్ళి జయించాడు ఆయన. బ్రహ్మనే జయించాడు, దేవతల్ని జయించాడు, ఋషుల్ని జయించాడు. అంతెందుకు దేవతల్ని ఓడించిన రాక్షసులను కూడా మన్మధుడు జయించగలిగాడు ఇక్కడ అంత సులభంగా. అందుకు చాలా గర్వంగా బయలుదేరేట. కానీ పక్కన రతీదేవి చెప్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తున్నాను కొంచెం ఆలోచించుకెళ్ళు. ఎందుకంటే వెనకాల రికార్డ్ చేసుకుని నన్ను మించిన వాళ్ళు లేడు అనుకున్న అహంకారం చాలా మంచిది కాదు సుమా. అతన్ని శరాసనంబు కనకాచలము ఇక్షు శరాసనంబు నీయది, అతనికి నమ్ము పాశపతము అంటిన కందెడు పువ్వులమ్ములు నీకు, అతడు పురాపహారి విరహాంతుర పాంథ జనాపహారి నీవు, అతనికి నీకు హస్తిమశకాంతర మిమ్మెయి ఎంచి చూడగా అన్నది ఇక్కడ. నువ్వెక్కడ ఆయన ఎక్కడ? అతడు సరాసనంబు, ఆయన పట్టుకున్న ధనుస్సు మేరు పర్వతం, తమరదో చెరకు విల్లు. ఇక్కడ నన్నిచోరుడు అంటాడు, కొన్ని బాలురైనను తిని పిప్పి ఉమిసడి చెరకు విల్లని నమ్మి చేతబట్టి అన్నాడు ఇక్కడ. మెలతల తల వెంట్రుకలు అంటి కందెడు పువ్వుల అమ్ములని నమ్ముకొని ఇలాంటి పట్టుకుని బయలుదేరు శివుడి మీదకి. పైగా ఆయన పాశుపతాస్త్రం చేత్తో పట్టుకుంటాడు, నువ్వు మెత్తని పువ్వులు బాణాలుగా పట్టుకున్నావు. అతడు త్రిపురాసుర సంహారకుడు. తమరో విరహంతో ఉన్న వాళ్ళ మనస్సుల్ని మరింత అంటే వీక్ మైండ్ని జయిస్తారు మీరు ఇక్కడ. కనుక కొంచెం ఆలోచించుకోవద్దు అంటే మీ ఆడవాళ్ళు ఎప్పుడూ అంతే ఇలా డిస్కరేజ్ చేస్తుంటారు మగవాళ్ళని అన్నాడు ఇక్కడ. సరే కానివ్వండి అన్నది. మొత్తానికి బయలుదేరి వెళ్ళాడు. పరమేశ్వర మూర్తి చూసి భయపడిపోయాడు. కానీ ఆ సమయంలో అమ్మవారు రాగానే కొంచెం ధైర్యం తెచ్చుకొని ధనుస్సుకు సంధించారండి బాణాన్ని. ఇదే సమయం అనుకుని అమ్మవారు మొత్తం సేవ చేసి శివుని వద్దకు వెళ్ళి ఒక దొన్నెలో పద్మమాల బీజాలతో చేసిన మాల చేసి శివునికి సమర్పణ చేస్తుంటే శివుడు అందుకుందామని చెయ్యి చాచాడు. ఆ సమయం చూసుకుని ఇదే అదను అనుకున్నాడు. తన బాణాలు పనిచేయగానే అమ్మవారు అక్కడ ఉంది కదా అనే ధైర్యంతో అందము చిందిపోవ
చెవి అందలి చెందువ జారుచుండ పూలందుకొనుండటంచు సుమనొంజలి ముందుకు జాచి శైలరా నందన వంగే చెంగున అనంగుని చాపము వంగే వంగె బాలేందు ధరుండు కాంకలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై. ఆమె అందము చిందిపోవ చెవి ఎందలి చెందువ జారుచుండ పూలందుకొనుండటంచు సుమనొంజలి ముందుకు జాచి శైలరా నందన వంగే. ఆమె అలా వంగినప్పుడు ఆ తలకు పెట్టుకున్న పువ్వుల్లో ఒకటి చెవి నుంచి జారుతుందట. అలా ఆవిడ వంగగానే వెంటనే పరమేశ్వరుడు అది అందుకోవడానికి అలా వంగాడు ఆయన. అదే సమయమును చూసి మన్మధుడు కూడా ముందుకు వంగి ధనస్సు ప్రయోగించాడు. ఇక్కడ ఎంత గొప్ప బలవంతుడని ఏ మరపాటుతో పిల్లాడు తోసినా కదిలిపోవచ్చు. అలా బాణం కాస్త తగలగానే శివుడికి కొంచెం మనోవికారం ఏర్పడింది. దీనికి కారణం ఎవరా అని చూశాడు. ఎదురుగా మన్మధుడు కనబడ్డాడు. శివుడి విప్పిన 3వ కంటికి భస్మమయ్యాడు. ఇక్కడ ఆ తర్వాత ఒక్కసారి లేచి నిలబడి అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి దుఃఖితురాలైంది. ఆ సమయంలో దేవతలు వెళ్ళి శివుని ప్రార్థన చేశారు. స్వామి వీరి కోపంతో మన్మధుడిని తగలబెట్టేశారు, కానీ నేను మంచి ఉద్దేశంతోనే వచ్చాడు అంటే, నేను మన్మధుడిని ఎందుకు తగలబెట్టాను ఈ బ్రహ్మకు తెలుసు అన్నాడు. ఆ కథ నిన్నే మనకు తెలుసు. బ్రహ్మదేవుడి యొక్క శాపం ఏ విధంగా ఉన్నదో. మరి అటువంటిప్పుడు ఎలాగయ్యా అంటే, మా వివాహం అనంతరం అతడు బ్రతుకుతాడులే అన్నారు. అంతవరకు రతీదేవిని ఓపిక పట్టుకొని అమ్మవారిని ఆరాధించుకోమని చెప్పు అని చెప్పాడు. శివుడు ఏకాంతంగా కైలాసంలో ఉన్నాడు. ఆ సమయంలో అమ్మవారు అక్కడ దుఃఖితురాలే ఉన్నది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు. ఆ సమయంలో నారదులు వారు వచ్చారు. సమయానికి వచ్చేవాడినే నారదులు అంటారు కదా. ఆ నారదుల వారు రాగానే హిమవంతుడు అంటారు, నువ్వొచ్చి వర్ణించడం వల్లే ఈవిడికి శివుడిపై అంత ప్రేమ కలిగింది కనుక నువ్వే వచ్చి ఆమెకు ఓదార్చాలయ్యా అన్నాడు. అప్పుడు నారదుల వారు రాగానే అమ్మవారు నమస్కారం చేసి శివుడు అంతర్ధానం అయిపోయాడు. ఈ మన్మధుడు కూడా మధ్యలో వచ్చి లేనిపోని ఇబ్బంది పెట్టాడు. లేకపోతే ఆయన నన్ను చేపట్టడం మాట అటుంచి రోజు దర్శించి ఆనందించేదాన్ని, సేవ చేసేదాన్ని అని అంతర్ధానం అయిపోయాడు. అంటే అమ్మ ఒక్క మాట, ఈశ్వరుడి సేవలకి లొంగడు. ఏది కాదన్న నీ లోపల ఒక చిన్న భావం ఉంది. మహా సౌందర్యవతిని సేవ చేస్తున్నాను గనక శివుడు చేపడతాడు అనుకున్నావు, కానీ పరమేశ్వరుడు అంత తొందరగా ఎవరికి లొంగడు. ఒక్క తపస్సుకి మాత్రమే లొంగుతాడు. కనుక తపస్సును చేపట్టాలమ్మా అని చెప్పాడు. ఇక్కడ అలాగా తపస్సు చేయాలి. తపస్సు చేయాలి అంటే నా ఇష్టానుసారం నేను ఎంచుకోకూడదు. కనుక ఎవరికి ఏ కార్యం సిద్ధించాలన్నా గురువు లేనిది సిద్ధించదు. అందుకే గురువుని ఆశ్రయిస్తున్నాను, నువ్వే నాకు గురువువి, తపస్సు ఎలా చేయాలో చెప్పు అని నారదుడు వారిని ప్రార్థించింది. అప్పుడు నారదుడు కళ్ళ నీళ్లు తిరిగేయండి. అమ్మ నువ్వు గురుమండల రూపిణివి, నువ్వు తపస్వరూపిణివి, నువ్వు నన్ను గురువుగా అంటున్నావంటే నువ్వు నాకు కల్పించిన భాగ్యం అది. అసలు నీకు శివునికి వేరనేది ఉందా? ఆయన కోసం నువ్వు తపస్సు చెయ్యాలా? కానీ తపస్సు చెయ్యాలని ఎందుకు నిశ్చయించుకున్నావంటే శివుడు లాంటి గొప్ప వస్తువుని తపస్సుతో మాత్రమే పొందాలని చెప్పడం కోసం నువ్వు తపస్సు చేస్తున్నావు, కానీ నీకు తపస్సు ఏమిటి తల్లి అన్నాడు. ఇక్కడ తనకు అవసరం లేకపోయినప్పటికీ కూడా లీలగా అమ్మవారు నారద మహర్షిని ఆశ్రయించి తపో మార్గాన్ని బోధించమని చెప్పి అడిగిందండి. అప్పుడు నారదుల వారు అమ్మవారికి చెప్తున్నారు, 5 పువ్వుల బాణాలకు శివుడు లొంగడు, కానీ 5 అక్షరాలకు లొంగిపోతాడు. ఆ అక్షరాలే మంత్రం నీకు ఉపదేశిస్తున్నానని చెప్పాడు. అదే శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించాడు నారదుల వారు. ఉపదేశించడమే కాదు, ఆ మంత్రం విశేషాన్ని చెప్పాడు. అది మంత్రం కదా అందరూ అంటున్నారు కదా అని ఇష్టానుసారం అనకూడదుట. అది ఉపదేశం లేకుండా చెయ్యవచ్చు శ్రద్ధగా, అప్పుడు అది సాధ్యమంత్రం అవుతుంది. కానీ ఒక సిద్ధపురుషుని దగ్గర నుంచి ఉపదేశం పొంది చేస్తే అది సిద్ధమంత్రం అవుతుంది. ఆ ఇచ్చినవాడు గొప్పవాడైతే అది సుసిద్ధ మంత్రం అవుతుంది. కానీ గురూపదేశం లేకుండా మంత్రం చెయ్యరాదు. అందుకు నారదులు వారి దగ్గర మంత్రాన్ని పొంది మంత్రం యొక్క మహిమను తెలుసుకుని దీక్షా విధానాన్ని తెలుసుకుని అమ్మవారు తపస్సుకు బయలుదేరారు. ఆ తపస్సుకు బయలుదేరినప్పుడు తన యొక్క సర్వాభరణములు విడిచిపెట్టి, పట్టు వస్త్రాలు విడిచిపెట్టి, నారచీరలు ధరించి, ముత్యాల మొలనూలు మురువు సూపెడినట్టి జగనంబుపై మౌంజి సవధరించే, కందుక క్రీడపై గారాబు పచరించు హస్తాబ్జముల భూని అక్షమాల, బొమ్మ పిండిలి పాట పొద్దు పుచ్చు నెలుంగు నీలకంఠ స్తోత్ర నియతి కూర్చే. నిజానికి చిన్నపిల్ల, బాల, పైగా పర్వతరాజ పుత్రి. ఆ చిన్న వయసులో తపస్సు గడిపోయిందండి. ముత్యాల మొలనూలు ధరించేటువంటి నడుం మీద
ఆ మొలనూలు బదులుగా ముంజగడ్డితో చేసినటువంటి దీక్షాసూత్రాన్ని ధరించింది. ముత్యాల మొలనూలు మురువుసు పెడినట్టి జఘనంబుపై మౌంజి సవధరించే. పైగా చెలికత్తెలతో కలిసి బంతులు ఆడుకునే చేతులతో అక్షమాల పట్టుకుంది. కందుక క్రీడపై గారాబు పచరించు హస్తాబ్జముల బూనె అక్షమాల. పైగా పిల్లలతో కలిసి బొమ్మల పెళ్ళిళ్ళు పాటలు పాడుకోవలసిన గొంతుతో బొమ్మ పెండిలి పాట పొద్దు పుచ్చు నెలుంగు నీలకంఠస్తోత్ర నియతి గుర్చి. పసిడి కమ్ముల అందంపు పట్టుచేల పులితోలు కళవళంబు దాల్చే. పట్టు వస్త్రం వేసుకున్నటువంటి ఒంటి మీద ఇప్పుడు చర్మాంబరం నారచీరలు ఇవి ధరించి తపస్సు కూర్చుందా తల్లి. పైగా పంచాగ్ని మధ్యంలో వేసవిలో తపస్సు చేసినది, వర్ష ఋతువులో చలించకుండా పర్వతంపై నిలబడి తపస్సు చేసినది, చలికాలంలో కూడా నిశ్చలంగా తపస్సు చేసింది. ఎంత తపస్సు చేసినప్పటికీ కూడా శివుడు ప్రత్యక్షం కావట్లేదు. ఆ సమయంలో అమ్మ ఇంత తపస్సు చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు భరించలేక కష్టపడుతోందని చెప్పి బంధువులతో అందరితో వచ్చి, అమ్మ ఇంత తపస్సు చేస్తున్నావు, ఇది ఇంకా చాలమ్మ, ఇంటికి వెళ్ళిపోదాం. మన్మధుణ్ణే తగలబెట్టిన వాడికి ఎవరి మీద కోరుకుంటుంది చెప్పు? కాముణ్ణే తగలబెట్టిన వాడికి గురి మీద కామం ఉంటుందా? ఏదో వెర్రి కానీ దేవతల చేత దండం పెట్టించుకునే స్వామి ఆయనకి మామనయ్యే భాగ్యం నాకు లేదు. పైగా ఆయన యోగి, విరాగి. ఆయన ఎందుకు లొంగుతాడమ్మా తపస్సులకి? ఆయన మోహం లేదు, సంసారం లేదు. అంటే ఆయన మోహం లేకపోవచ్చు, కామం లేకపోవచ్చు, వైరాగ్యం కలిగిన వాడు కావచ్చు, కానీ భక్తవత్సలుడు, భక్తికి తప్పకుండా ప్రసన్నుడవుతాడు కనుక నేను భక్తితో ఆయన ఆరాధిస్తున్నాను. ఒకవేళ నన్ను అనుగ్రహించలేదనుకో, ఇలా తపస్సు చేస్తూ శరీరం త్యజిస్తానే కానీ తపస్సు విడిచి రాను అన్నదండి. అది ఉండాలి నిశ్చలత్వం అంటే. భక్తి అంటే అది. అందుకని కొంత సాధన చేయగానే అనుకున్నది ఏం జరగలేదు కానీ పక్కవాడెవడొచ్చి మా దేవుడు నీకు మార్గము చూపును, మతము మారుము అని కానీ సిగ్గు లేకుండా మారిపోయే పాపాత్ములు తెలుసుకోవాలండి. ఇక్కడ తను నమ్మిన దైవాన్ని అలా పట్టుకోవాలి. మతం రాజకీయ పార్టీవా మారిపోవడానికి? ధర్మం అది. అంత నిశ్చలంగా నిలబడింది. ఎవడు ఏమన్నా నా దైవం నా దైవమే, అది ఉండాలండి ఇక్కడ. అలాంటి తపోనిష్ట. మోహానికి లొంగలేదు. వచ్చినటువంటి వాళ్ళు ప్రేమతో పిలిచిన వెళ్ళలేదు, తపస్సు చేస్తూనే ఉన్నది. ఇది తెలుసుకుని ఆవిడ తపశ్శక్తి చూసి దేవతలు, యోగులు అందరూ వచ్చి నమస్కారం చేసి వెళ్ళేవారు ఆశ్రమం దగ్గర. పై అది హిమవత్ పర్వత ప్రాంతం. అనేక మంది మహర్షులు వేల వేల ఏళ్ల నుంచి తపస్సులు చేస్తున్నారు. తపస్సులు చేసేవాళ్ళు తపస్సు అంటే ఎలా ఉంటుందో చూడాలని, నేర్చుకోవాలని అమ్మవారి దగ్గరికి వచ్చారు. ఆవిడ తపస్సు చూసి ఇది నేర్చుకునే తపస్సు కాదు, చూసి నమస్కరించే తపస్సు అని వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరూ చెయ్యలేరు ఇలాంటి తపస్సు, ఇంతవరకు ఎవరూ చెయ్యలేదు, ఇకపై ఎవరూ చెయ్యరని వెళ్ళారు. ఇక్కడ నభూతో నభవిష్యతి అని నమస్కారం చేసుకు వెళ్ళారు. అయితే దేవతలు వెళ్ళి శివుడితో చెప్తున్నారు, ఎంత తపస్సు చేస్తుందయ్యా, నీకు ఇంకా దయ కలగలేదా అని. మా వ్యవహారం మీకెందుకు అన్నాడు ఆయన. నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి అన్నాడు. ఇక్కడ అనుకుని ఒకరోజు సప్తర్షుల్ని పిలిచారండి. ఇక్కడ ఆ సప్తర్షులు వెంటనే శివుడు తలంచుకోగానే వచ్చారు. వచ్చి నమస్కారం చేసి, స్వామి నిన్నందరూ తలంచుకుంటారు, అలాంటి నువ్వు మమ్మల్ని తలంచుకున్నావంటే నీ తలంపులోకి రావడం చేతనే మేము ధన్యులమైపోయాం. ఈశ్వరుడు తలంచుకున్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. ఒక పెద్దవారు మనం తలంచుకుంటారంటేనే మన జన్మ ధన్యమైపోయింది ఇక్కడ. అలాంటిది శివుడు మమ్మల్ని తలంచుకున్నాడు. నువ్వు తలంచుకున్నావు, ఏమి చెప్తే అది చేస్తాం. ఎందుకు తలంచుకున్నావంటే పార్వతి తపస్సు చేస్తుందని మీకు తెలుసా అన్నాడు. ఇక్కడ అవునండి విన్నాం. పైగా తపస్సుకు వచ్చేటప్పుడు ఆవిడకి ఇంకా పేర్లు వచ్చి ఉమా అని ఒక పేరు వచ్చిందిట. వాళ్ళు చెప్తున్నారు ఉమా. ఉమా అంటే తపస్సుకి వెళ్తాను అంటూ ఉంటే వాళ్ళమ్మ మా అందిట. ఓయ్ వద్దు అని అర్థం ఇక్కడ. అదే నా పేరమ్మా అందిట ఈవిడ. ఉమా అని తపోనిషిద్ధ అని అర్థం ఇక్కడ. తపస్సు చెయ్యొద్దని అమ్మ చేత చెప్పబడింది. కానీ ఉమా నా పేరమ్మ అంటే అర్థం ఏంటంటే వేదాల్లో నా పేరు ఉమా అని దీని యొక్క అర్థం అండి. ఇక్కడ వేదాల్లో అమ్మకున్న పేరు ఉమా, ఎలాగైతే పార్వతి అని ఉన్నదో ఉమా కూడా ఉన్నది ఇక్కడ. ఉమా అంటే ప్రణవవర్ణస్య వ్యత్యాస రూప అన్నారు. ఓం అన్నప్పుడు ఆ ఉమా ఉంది కదా, ఆ తీసేసేయండి, ఏమింది? ఓం మాత్రమే ఉంది. ఆ తీసి అక్కడ పెట్టేస్తారు, తీసుకెళ్ళి మకారానికి తగిలించండి. అప్పుడు ఉమా అయింది, ఉమా అయింది. ఇక్కడ అదే అమ్మవారు అయ్యా అన్న. అక్కడ ఓంకారం శివుడైతే శక్తి ఉమా అయింది. ఇక్కడ ఉమా అన్న ప్రణవం అన్న రెండు ఒకటే. అంతేకాదు ఉమా అనే మాటకి చాలా చాలా రహస్యాలు ఉన్నాయి. అందుకదే అమ్మవారు రహస్యనామం అన్నారు.
అన్నీ విడిచిపెట్టి ఉత్తమ చిత్తవృత్తి కలిగి ఉండడాన్ని ఉమా అంటారు. ఉత్తమ చిత్తవృత్తి అంటే, చిత్తవృత్తి అంటే ముందు తెలుసు కదా, చిత్తవృత్తి అంటే మనసు చేసే పని. అది ఇక్కడ మనసు ఏం పని చేస్తుందండి? ఎన్నో పనులు చేస్తుంది, పనికి మాలినవి. చిత్తవృత్తులన్నీ చెత్తవృత్తులే. ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా విడిచిపెట్టి పరమాత్మ కావాలని అనుకుంటుందో అది ఉత్తమ చిత్తవృత్తి. ఆ ఉత్తమ చిత్తవృత్తికి పేరు ఉమా. ఇది తెలుసుకోవాల్సింది. అని అమ్మవారు అన్నీ విడిచిపెట్టి శివుడే కావాలని తపస్సుకు బయలుదేరుతున్నప్పుడు ఆవిడ పేరు ఉమా అయ్యిందండి. అది ఉమానామం అంత విశేషమైనది. అమ్మవారి రహస్యనామం, శక్తివంతమైన నామం ఉమా. అదేవిధంగా తపస్సుకు వెళ్ళినప్పుడు ఓటమి లేని శక్తిగా వెళ్ళింది కనుక అపరాజిత. తపస్సు చేస్తూ కొంతకాలం పళ్ళు తిని తపస్సు చేసింది. తర్వాత పళ్ళు కూడా విడిచిపెట్టి పర్ణములు తింటూ కొంతకాలం తపస్సు చేసింది. తర్వాత పర్ణములు కూడా విడిచిపెట్టాక అపర్ణ అనే పేరు పొందింది ఆవిడ. అయితే ఫలాలు విడిచినప్పుడు అఫల అనలేదు, పర్ణం విడిచినప్పుడు మాత్రం అపర్ణ అన్నట్ట. అంటే వేదముల్లో అమ్మకు అపర్ణ అని మరొక పేరు ఉన్నది. అపర్ణ అంటే ఆకులు లేని తీగ. ఆకులు రెమ్మలు ఉన్నాయంటే ఇంక విస్తరిస్తుంది అర్థం. ఆవిడ ఆకులు వగేరే లేవంటే నిర్వికారమైన తీగ. ఆ తీగ ఏంటో తెలుసా? ప్రతి వారిలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న కుండలిని రూపైన తీగే అపర్ణ అండి. ఇది అసలైన స్వరూపం. ఇక్కడ కుండలిని శక్తికి మరొక పేరు అపర్ణ. అంత చాలు. ఇప్పుడు అలాంటి అపర్ణ మహాశక్తివంతమైన నామాలు ఇప్పుడు చెప్పినవన్న అమ్మ మంత్రాలు. పార్వతి, ఉమా, అపర్ణ. ఇలా తపస్సు చేస్తోందని విన్నాము, మేము వెళదాం అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారంటే వీలైనంతగా నన్ను తిట్టండి ఆవిడ దగ్గర అన్నాడు. స్వామి నిన్ను దీక్షించడమా? సృష్టిలో దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ శివనిందకి ప్రాయశ్చిత్తం లేదు. అంత మహాపాపం అది. అది చేసి దక్షుడు తలే తెగింది. ఏదో నువ్వు దయ చూపించావు కానీ మేక తలకే వచ్చింది, కానీ శివనింద మహాపాపం కదా. అంటే నేను చెయ్యమన్నాను కనుక మీ పాపం రాదుకోండి అన్నాడు. చెయ్యమన్నా చెయ్యగలమా మేము? అయినా శివాజ్ఞతో బయలుదేరి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అమ్మవారు చక్కగా తపస్సు చేసుకుంటోంది. మహర్షులు రాగానే చక్కగా ఆతిథ్యం ఇచ్చిందండి. తపస్సులో భాగమే అతిథి సేవ, దానము. ఇవన్నీ తపస్సుకు శక్తినిస్తాయి. అందుకే మహర్షులు వచ్చారని చెప్పి వారికి అతిథి సేవ చేస్తూ ఉండగా మహర్షులు అడిగారు, అమ్మ ఎవరిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నావు? నీ ఉపాసన దీక్ష ఏమిటి? ఈ వ్రత నియమాలకి గురువెవరు? మీ సంప్రదాయం ఏమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క సంప్రదాయం. నీ సంప్రదాయం ఏమిటి? నువ్వు గురువెవరు అంటే, మా గురువు గారు నారదులు వారు. నేను పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేస్తున్నాను. ఆ శివుడు పతి కావాలని తపస్సు చేస్తున్నాను అంటే, ఎవరన్నావు నీ గురువు? నారదుడు. అది అలా చెప్పు. ఆ నారదుడిని నమ్మి బాగుపడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరు సుమా. ఆయన గారు ప్రతి వాళ్ళకి విరక్తి బోధించి సంసారం నుంచి బయటకు వచ్చే మార్గం చూపిస్తాడు. చక్కగా సంసారం చేసుకొనివ్వడు ఆయన. పైగా శివుడి దగ్గర ఏముందని చెప్పు. ఆయన నిర్గుణుడు, నిర్వికారుడు. పైగా శ్మశానాల్లో ఉంటాడని విన్నాం, బూడిద పూసుకు తిరుగుతాడని విన్నాం. వేసుకుంటే చర్మాంబరము, లేకపోతే అసలు అంబరం లేని దిగంబరము. ఇది ఆయన రూపములని విన్నాము. పరమ ఉగ్రుడని విన్నాము, రుద్రుడని విన్నాము. అంటే మీరు మహర్షులు ఎలా అయ్యారు అని అడిగింది ఇక్కడ. మీరు గొప్పవారు సప్తర్షులు అన్నారే, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు మహర్షులు ఎలా అయ్యారు అన్నది ఇక్కడ. అనగానే ఆవిడ చెప్తోంది, ఇది మన శివతత్వం తెలుసుకోవడానికి. శ్మశానంలో ఉంటాడంటున్నారా? సర్వవ్యాపకుడు శ్మశానంలో ఉండకుండా ఉంటాడా? అంతటా ఉంటాను కానీ శ్మశానంలో ఉండనండి అంటే వాడు సర్వవ్యాపకుడు ఎలా అవుతాడు? అమంగళంలో మంగళంలో కూడా శివుడు ఉంటాడు. ఎలా ఉంటాడంటే అమంగళానికి కూడా మంగళం ఇవ్వగలిగిన శక్తి శివునుకున్నది. అందుకే ఎవడైనా వల్లకాటి బూడిద ముట్టుకోడు, ముట్టుకుంటే అమంగళమైపోతాం. పుర్రె ముట్టుకోము, అమంగళమైపోతాం. మరి ఎవడు ముట్టుకోగలడంటే అవి ముట్టుకున్నా తన మంగళత్వానికి లోటు లేనివాడు, వాటికి మంగళత్వం ఇవ్వగలిగేవాడెవడో వాడు మాత్రమే భరించగలడు. అందుకే శివుడు అమంగళాలకు కూడా మంగళం ఇవ్వగలిగిన మహానుభావుడు సుమా. పైగా బూడిద పూసుకుంటారంటారా? ఆ నాట్యం చేసేటప్పుడు మొదటి వరుసలో కూర్చోవాలని దేవతలు వచ్చి కూర్చుంటారు తెలుసా? ఎందుకంటే తదంగా అవాప్య విశుద్ధ కల్పయే. ఆయన నాట్యం చేసినప్పుడు అలా చేసి విదిలిస్తుంటాడు కదా చేతులు కాళ్ళు. అప్పుడు వంటుకున్న విభూది కాస్త మీద పడితే చాలని ఇంద్రాదేవతలు అక్కడ ఉంటారు. నేను కాసింత విభూది మీద పడితే ముల్లోకాల ఐశ్వర్యం వస్తుందిట. అంటే ఏమీ లేనంటే బూడిద పూసుకున్నట్టు కనబడతాడు, కానీ సర్వ ఐశ్వర్యములు విభూతి రూపంలో ఆయన శరీరంలో ఉంటాయి. అందుకే ప్రళయకాలంలో సర్వ జగత్తుని భస్మం చేసి పూసుకుంటాడు. మరి సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలయ్యా, రా మెటీరియల్ ఏది అంటే ఇలా దులుపుతాట.
ఆ దులిపితే వచ్చిన విభూతి తీసుకుని ముద్ద చేసి భువనాలన్నీ నిర్మాణం చేస్తాడు బ్రహ్మదేవుడు. కానీ విశ్వంకి సంబంధించిన సర్వ ఐశ్వర్యములు ఆయన విభూతి రూపంలో ఉంటాయి. అందుకే ఐశ్వర్యానికి కూడా విభూతి అని పేరు. శివుడు విభూతిలో ఒక్క కణం చాలయ్యా ముల్లోకాల ఐశ్వర్యం ఇవ్వగలదు. అందుకే నా దగ్గరే ఉందండి బూడిద తప్ప అన్నవాడు నమ్మకండి, వాడి దగ్గర అన్నీ ఉంటాయి. సర్వైశ్వర్యములు కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఒక శ్మశానం అనగానే వల్లకాడని మనం అనుకుంటాం. అన్నీ నశించినా తాను నశించని వాడెవడో వాడు శ్మశానవాసి. అన్నీ నశించినా తాను ఉంటాడు. అందుకే శ్మశానంలో అన్నీ లయమైపోతాయి, శ్మశానం అలాగే ఉంటుంది. అలాగే సర్వజగత్తు లయించిన తర్వాత కూడా ఎవడుంటాడు వాడిని శ్మశానవాసి అంటారు. అలాగే యోగంలో శ్మశానం అంటే అర్థం తెలుసా? సమాధి అనే మాటకు అర్థం తెలుసు కదండి చాలామందికి. గోరీలను కూడా సమాధి అంటారు, చచ్చిపోయిన తర్వాత గోరీల్ని. గురువుగారు సమాధులు ఉన్నారంటే పోయి అంతకాలం మీద అడగకూడదు, ధ్యాన సమాధులు ఉన్నారని అర్థం. ఎప్పుడు అర్థం పడి తెలుసుకోవాలి. కానీ సమాధి అంటే అర్థం ఏంటంటే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానముల తర్వాత ప్రపంచాన్ని దాటిపోయి పరమాత్మతో ఐక్యమైపోయిన స్థితిని సమాధి అంటారు ఇక్కడ. అంటే ఇంకా నిన్న చెప్పుకున్నామే 3+1 జాగ్రత్త స్వప్న సుషుప్తులు దాటిపోయిన తర్వాత తురీయ స్థితి ఏది ఉందో అది సమాధి. ఆ సమాధి స్థితిలో పరమాత్మ తప్ప ఇంకేది ఉండదు. కనుక సమాధి స్థితి అంటే అర్థం ఏంటి? పరమాత్మ తప్ప ఏదీ లేని స్థితి. అప్పుడుకి జగత్తంతా శమించిపోయింది. శమించిపోయింది అంటే తొలగిపోయింది. మొన్ననే ఒక మంత్రం చెప్పాం, ప్రపంచోపశమం శాంతం. ప్రపంచ ఉపశమం, ప్రపంచం శమించిపోయింది, పరమాత్మ తత్వం మిగిలిపోయింది. శమించిపోయిన స్థితినే శ్మశానం అంటారు. శ్మశానం అంటే శమనాద్వా శయనాద్వా శ్మశానము. ఇది కొంతమంది శ్మశానం పేరు చెప్తేనే భయం, కానీ శ్మశానం అంటే ఇప్పుడు తెలిసింది కదా, తురీయ స్థితికి శ్మశానం అని పేరయ్యా. పైగా యోగశాస్త్రంలో శ్మశానము సమాధి ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. హఠయోగ ప్రదీపిక అనే గ్రంథంలో ఒక మాట ఉంది, సుషుమ్న శూన్య పదవి బ్రహ్మరంధ్రం మహాపథ శ్మశానం ఇత్యేకవాచకా అన్నాడు ఇక్కడ. అంటే సుషుమ్న మార్గాన్ని, బ్రహ్మరంధ్ర స్థానాన్ని, సమాధి స్థితిని, శ్మశానాన్ని ఒకే అర్థంలో వాడాలి అన్నారు ఇక్కడ. కానీ శ్మశానవాసి అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు తురీయ స్థితికి అర్థము, అంతేగాని వల్లకాడని కాదు. మరి కాశీని మహాశ్మశానం అంటారండి అంటే సర్వ ప్రపంచం నశించినా అది నశించకుండా ఉంటుంది, ఆ చోట శివుడు ఉంటాడు కనుక దాన్ని మహాశ్మశానం అన్నారు. అందుకని వల్లకాడు తగలడే చోటు అని కాదు అర్థం ఇక్కడ అని ఎవరు చెప్తున్నారు? అమ్మవారు చెప్తున్నారు ఇక్కడ. పైగా పుర్రెలు వేసుకుంటాడన్నారే, పుర్రె లేనివాడెవడు? మీరు మాట పుర్రెతోనే చెప్తున్నారు, మర్చిపోదు. అందరికీ పుర్రె ఉంది. ఆ పుర్రెలో చైతన్యం ఉండడం వల్ల పుర్రె పనిచేస్తుంది. కానీ ఎవడు ఉండడం వల్ల పుర్రెలు ఎముకలు పనిచేస్తున్నాయో ఆయనే పరమేశ్వరుడు. కనుక పుర్రెలు ఎముకలు చర్మము అహంకారంగా భావిస్తే అజ్ఞాని, అలంకారంగా తెలుసుకున్నవాడు జ్ఞాని. కనుక వాటిని అలంకారంగా ధరించిన పరమాత్మ అతడు. ఇలా తత్వాన్ని చెప్తోంది. పైగా శివుడు ఉగ్రుడు అన్నారే, ఆయనకి 2 రకాల రూపాలు ఉంటాయి. సౌమ్య రూపాలు ఆయనవే, తీవ్ర రూపాలు ఆయనవే. ఈ రెండిటితోనూ జగత్తు నడుస్తుంటుంది. తీవ్ర రూపాలు ఉంటాయి, సౌమ్య రూపాలు ఉంటాయి. సూర్యుడు చండభానుడుగా ఉండడా? అలాగని సూర్యుడు వద్దనంటామా? వర్షం తీవ్రంగా ఉండదా? కానీ దానికి సౌమ్యం ఉంది. సర్వజగద్వ్యాపకుడైన పరమేశ్వరుడు కూడా 2 రూపాలతో ఉంటాడు. పరమేశ్వరుడు ఎంత అందగాడో నాకు తెలుసు. పైగా పరమేశ్వరుడు రూపం బాగుండదని మీరంటున్నారు, అతనికి రూపమే లేదని నాకు తెలుసు. రూపం లేని శివుడు భక్తహేతోర్ధృతాకృతి స్వేచ్ఛయోపాత్త విగ్రహ. భక్తుల కోసం రమ్యమైన విగ్రహాన్ని ధరిస్తాడు, తన ఇచ్ఛతో రూపాన్ని స్వీకరిస్తాడు. జీవులకి కర్మల కొద్దీ రూపాలు వచ్చబడతాయి, ఈశ్వరుడు తన ఇచ్ఛతో రూపాన్ని స్వీకరిస్తాడు. అది శివుని యొక్క తత్వమని బోధించింది ఎవరితో? సప్తర్షులతో. సంతోషమమ్మ వెళ్ళొస్తామని వెళ్ళిపోయి తినగా పంపించేవి, కానీ మాకు చీవాట్లు పెట్టింది అయ్యా ఆవిడ. చీవాట్లు పెడితే పెట్టింది, కానీ నీ తత్వం గురించి ఎంత గొప్పగా చెప్పిందో తెలుసా? చాలా బాగుంది, ఆనందించాం అనంటే ఇంకా కోపగించుకోలేదా? తపస్సు నుంచి విరమించుకోలేదా అన్నాడు. ఇంకా గట్టిగా తపస్సు చేస్తానన్నదయ్యా అన్నాడు. అది తపస్సు అంటే. తన దైవాన్ని నిందించినా సహించరాదు, తన దైవాన్ని నమ్మి ఆరాధించాలి. అది అమ్మ చూపించింది అందులో అక్కడ. ఇప్పుడు వీరు వారు నిందిస్తే లాభం లేదని ఆయనే బయలుదేరొచ్చాడు. ఇప్పుడు ఒక వృద్ధ బ్రహ్మచారి రూపం ధరించి వచ్చి అమ్మవారు తపస్సు చేసిన చోటుకు వచ్చాడు. అప్పుడు అమ్మవారు చేస్తున్న పరిస్థితి ఏంటంటే, ఎన్నాళ్ళు తపస్సు చేశాను, శివుడు నన్ను అనుగ్రహించలేదు. గత జన్మలో సతీదేవిగా ఉన్నప్పుడు దక్షుడు కూతురునని ఆ నింద తొలగించుకోవడం కోసం శరీరం త్యజించాను. ఆ దోషం ఇంకా నన్ను వదలలేదేమో, అందుకే అమ్మవారు శివుడు నన్ను ఇంకా చేపట్టలేదు అనే ఉద్దేశంతో శివుడు చేపట్టినప్పుడు ఈ శరీరం ఇంకెందుకు,
తపస్స ఫలించట్లేదు. కనుక ఈ శరీరాన్ని త్యజిస్తానని చెప్పి అగ్నిని రగుల్చుకుని అందులో దూకడానికి సిద్ధంగా ఉంది ఆవిడ. చెలికత్తులు వారిస్తున్నారు, అయినా వినలేదు. ఆ సమయంలో వచ్చాడు వృద్ధ బ్రహ్మచారి. ఆ వృద్ధ బ్రహ్మచారి రాగానే ఎవడో మహా తేజస్వి తపస్వి వచ్చాడు, మహర్షి వచ్చాడని సంతోషించి, స్వామి మీ సమక్షంలో నేను అగ్నిలో దూకుతాను, మహాత్ములు చూస్తూ ఉంటే అగ్నిలో దూకుతే అది నాకు పుణ్యం వస్తుంది కదా అంటే, అగ్నిలో దూకేటంత పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చిందమ్మా అంటే, నిన్నాళ్ళు తపస్సులు చేసినా తపస్సు ఫలించలేదు కనుక ఈ శరీరానికి యోగ్యత లేదేమో, అందుకే శరీరం చెద్దిద్దామనుకుంటున్నావంటే, అంత తపస్సు ఎవరి కోసం దేనికోసం చేసావు? అసలు నీకు తపస్సు చేయవలసిన అవసరం ఏముందమ్మా? నేను విన్నాను నీ హిమవంతుడు కూతురు అని. హిమవంతుడు అంటే గిరి సార్వభౌముడు కాబట్టి సంపదలన్నీ మీ దగ్గర ఉన్నాయి. పోనీ పెళ్లి కావాలి అంటే ఆ అవసరం కోసం నువ్వు తప్పించక్కర్లే, నిన్ను వెతుక్కుంటూ దేవతలు మొదలైన వారు మీ ఇంటి చుట్టూ తిరుగుతుంటారు. పైగా రత్నం ఎవరు ధరిస్తారని వెతుక్కోదు, రత్నాన్ని వెతుక్కుంటూ వస్తారు. నువ్వు రత్నం లాంటి దానివమ్మా, నరత్నం అన్విష్యతి మృగ్యతే హి తత్. కనుక ఎవరి కోసం నువ్వు తపస్సు చేస్తున్నావు? చూస్తూ ఉంటే నీ తపస్సే అక్కరలేదనిపిస్తోంది. ఇలాంటి తపస్సు చేస్తున్నావంటే ఎంత గొప్ప వస్తువు కోసం చేస్తున్నావా అనిపిస్తోందంటే, వెంటనే ఆ శివుని కోసం తపస్సు చేస్తున్నాను. ఆ శివుడు సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ మనోవాక్కులకు అందన పరమాత్మని తపస్సుతో నా వాడిని చేసుకోవాలి అనుకుంటున్నాను అనగానే, ఇంత చేసి శివుడి కోసమా? అబ్బే, ఎంత తపస్సు ఆయన కోసమా? అసలు మెచ్చుకోదగ్గ సులక్షణం ఒక్కటి లేదు ఆయన దగ్గరికి. అసలు మీ ఇద్దరికి పెళ్ళి అన్న ఊహ తలంచుకుంటేనే భయం వేస్తుంది నాకు. నీవేమో అందమైన వంకీలు తిరిగిన ఘన లక్షణం సిద్ధం చుకుర నికురుంబం తవసివే, అలాంటి మెత్తని చక్కని కురులు నువ్వి. ఆయనవా జడలు కట్టిన మోటు శిరస్సు, పైగా చెయ్యి పట్టుకున్నప్పుడు మీ ఇద్దరు పాణిగ్రహణ అంట. నువ్వు బంగారు కంకణంతో చెయ్యి పట్టుకుంటావు, ఆయన పాము బుస్సుమంటూ కంకణం చుట్టుకుంటాడు. ఏమైనా బాగుందో చెప్పు. నువ్వేమో చందనం పూసుకుని చక్కటి అంగరాగాలు పంచాంగరాగాలతో ప్రకాశిస్తావు, ఆయన గారు విభూది అది శ్మశాన బూడిద పూసుకుని వస్తాడు. నువ్వు పట్టు వస్త్రం కట్టుకుంటే ఆయన చర్మాంబరం ధరిస్తాడు. ఇదేమైనా బాగుందో తెలుసా? అమంగళుడమ్మా ఆయన అనగానే, ఎంతకుముందు 7 వచ్చి మాట్లాడి వెళ్ళారు, ఇప్పుడు కొత్తవాడు నువ్వు ఒకడు వచ్చావు. మీరు అందరూ ఎలా పెద్దవాళ్ళే ఇక్కడ తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. శివుడి గురించి నీకేం తెలుసు? ఆయన పేరు తలంచుకుంటూనే మంగళము. శివుడు ఒక్కొక్క నామము మంగళము తెలుసా? ఆయన పేరే మృత్యుంజయుడు, తలంచుకున్న వాళ్ళకి అపమృత్యువులు పోతాయి. ఆయన శివ, శివ అంటేనే శుభస్వరూపుడు, శాంతస్వరూపుడు, క్షేమస్వరూపుడు, శుద్ధస్వరూపుడు అని అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. శంభు శంకర ఆయన నామములు. శివ, శంభు, శంకర. శంభు అంటే శం సుఖం, శాంతం, శుద్ధం, ఇన్ని అర్థాలున్న శం అనే మాటకి. ఆ శాంతానికి, సుఖానికి, శుభానికి, శుద్ధతికి మూలమైన వాడు శంభుడు. వాటిని కరోతి కలిగిస్తాడు గనుక శంకరుడు. ఆ 3 పేర్లు చాలవు, శివ, శంభు, శంకర. అంతేకాదు దేవతలు ఆయనకు దాసులు. అందుకే మిగిలిన వాళ్ళు దేవతలైతే ఆయన దేవదేవుడు, మహాదేవుడు. యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి త్వమీశ్వరాణాం పరమం మహేశ్వరం త్వం దేవతానాం పరమంచ దైవతం. వేదమంత్రములండి ఇవి, పరమేశ్వరు గురించి చెప్తున్నాయి. ఆయన దేవతలకు కూడా అంతర్యామి, దేవతలను శాసిస్తాడైన. ఆయన పేరే మహాదేవ. ఎవడైనా ఒక్కసారి మహాదేవ అనుకుంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది. ఈ మహాదేవ నామం గురించి శాస్త్రములు చాలా చెప్పాయి. మహాదేవ అని ధ్యానం చేస్తే చాలు శివుడు అనుగ్రహిస్తాడు. ఎలాగో అంటే, మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. మహాదేవ 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 అనుకుంటూ ఉంటే వాడి వెంట శివుడు వెళ్తాడు. ఎలా వెళ్తాడంటే, దూడ పరిగెడుతుంటే ఆ దూడను రక్షించుకోవడానికి ఆవు ఎలా వెనకాల వస్తుందో మహాదేవనామం పలికే వాడి వెంట శివుడు వస్తాడు. శివుడంటే ఒక్క ఆయనే కాదు, అమ్మవారితో సహా వస్తాడట. ఇది బ్రహ్మ వివృత పురాణంలో కృష్ణుడు చెప్తాడు ఈ మాటని. మహాదేవనామం పలికే వారి వెనకాల పార్వతీ సైతుడైన పరమేశ్వరుడు ఉంటాడు. వాళ్ళని విడిచిపెట్టలేక లక్ష్మీ సైతుడిని నేనుంటాను, మేమిద్దరం ఉన్న చోట దేవతలందరూ మా వెంట వస్తారు. కానీ మహాదేవనామం పలికేవాడికి ఎంత బలగా ఉంటుందో చూడండి. అందుకే హరహర మహాదేవ అంటూ ఉంటాం. ఆయన పేరు హరుడు. హరుడు అంటే సమస్త తాపములను హరించువాడు. మీకు హర మాటకు అర్థం తెలుసా? హకారం ఆకాశవాచకం, రకారం అగ్నిబీజం. మంత్రంలో ఉపాసన చేసేవాళ్ళకి తెలుస్తుంది. హా ఆకాశవాచకం, రా అగ్నిబీజం. హా రా ఆకాశం అంటే హృదయాకాశం.
అక్కడ నుండి రా అంటే తేజస్సు, హృదయంలో ఉన్నటువంటి చైతన్య స్వరూపుడే హరుడు. ఇది హర శబ్దానికి అర్థం. అమ్మవారు చెప్తున్నారంటే హర అంటే ఇది, మహాదేవ అంటే అది, మృత్యుంజయుడు ఆయన పశుపతి. ఇవన్నీ అమ్మ శివనామాలకు అర్థం చెప్తున్నది. ఇదే మనకు శివ సాక్షాత్కారం, వేరే అక్కర్లేదు ఇక్కడ. పశుపతి పశుపతి అంటే అర్థమేమిటి? బ్రహ్మాద్యా స్థావరాంతశ్చ పశవ పరకీర్తితా తేషాం పతిత్వా దేవేశ శివ పశుపతి స్మృత. పశువులు అంటే పాశము చేత బంధింపబడ్డవారు పశువులు. పాశం అంటే తాడు. ఇప్పుడు చెప్పండి, పశువులు కానివాడేవాడు? ఓరి పశువ అంటే సగం జ్ఞానం మనకు వచ్చేసినట్టే అర్థం. ఇక్కడ పశుత్వాన్ని గుర్తించాలి ముందు. జ్ఞానం అంటే ఏంటో కదయ్యా, పశువు పాశము పతి, ఈ మూడింటి గురించి తెలుసుకోవడమే జ్ఞానము అన్నారు. పశు పాశ పతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే. పశువులు పాశము పతి మూడింటి గురించి తెలుసుకుంటే చాలు. పశువులంటే పాశము చేత కట్టబడ్డవారు. ఎవరు కట్టబడ్డారో వాళ్ళు జీవులు అంటారు. పాశములని అవిద్య అంటారు. ఇక్కడ ఈ అవిద్యతో మనకి ఎన్ని వస్తాయంటే, అవిద్య అంటే ఒక్కటి కాదండి, ఒకటి అనిపిస్తుంది కానీ బోల్డు. ఏనుగుని చేంతాడుతో కడతారు తెలుసు కదా. చేంతాడులో ఎన్ని తాళ్ళు ఉంటాయి ఆలోచిస్తారా? చేంతాడు ఎలా పెంచుతారో తెలియదండి. నేను వేదం మాట అడిగానా, చేంతాడు ఎలా పెంచుతారని చెప్పాను. ఆ కొబ్బరి తాళ్ళు ఇవన్నీ కలిపి పేనుతారు. ఎన్ని తాళ్ళు కలిసి ఉంటాయండి? అలా కర్మపాశాలు, గుణపాశాలు, ఈ పాశాలు ఆ పాశాలు అన్నీ కలిపిసిన పెద్ద పాశం అవిద్య అనే పాశం. దాని చేత కట్టబడ్డవాడు జీవుడంతే. ఇక్కడ కర్మ కొద్దీ వాటికి తగులుకున్నాడు. వాడి కర్మ కొద్దీ ఆ తాడు వేసినవాడు ఈశ్వరుడు, వాడు యోగ్యుడైతే తీసేవాడు ఈశ్వరుడే. పశుపాశ విమోచని అన్నాం కదా. కనుకనే పాశముల చేత బంధింపబడ్డ పశువులు. పాశము పశువు ఎవడి చేతులు ఉంటాడో వాడు పతి. కనుక తాడు తీయమని పతిని అడగాలే తప్ప మనం తీసుకోలేం. తీసుకోపోతే మరింత బిగిసి ఉన్న పీకపోతుంది ఇక్కడ. అందుకు పతిని ఆశ్రయించాలి. కానీ పశువు పాశము రెండింటిని నియమించేవాడు పశుపతి. పశుపతి అని పేరు చాలు. అందుకే శంకరులు శివానందరహల్లో అడుగడుగున పశుమాం సర్వజ్ఞ పశుపతే 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 అని ఎన్ని చోట్ల చెప్తాడండి శివానందరహర్లో. అది పశుపతి అనే మాట ఇంత గొప్ప విషయం. ఈ జ్ఞానంతో శివుని ఆరాధించడమే పాశుపత మతం, మరొకటి కాదు ఇక్కడ. ఇలాగా శివనామానికి ఒక్కొక్క దానికి అర్థం చెప్పింది. ఆయన మృత్యుంజయుడు, ఆయన పశుపతి, ఆయన మహాదేవుడు. ఇన్ని నామాలు చెప్తూ ఉంటే వింటున్నాడు ఆయన వృద్ధుడు. పైగా నువ్వు చితాభస్మన్నావే, అది వేస్తాడు. అందంగా ఏ రూపమైనా ధరించగలడు ఆయన. ఆయన నా పతి. ఎవడైనా ఎన్ని మాటలన్నా శివుడు తప్ప నాకు మరొక గతి లేదు, శివుడే నా గతి, ఇంకా నీతో మాటలెందుకు అని చెప్పి అమ్మవారు అగ్నిహోత్రుడు దూకేశారు. దూకిన వెంటనే ఆశ్చర్యకరంగా అగ్ని అంతా కూడా చందనంలా మారిపోయిందండి మొత్తం. ఆవిడ చల్లగా కూర్చుంది అందులో. ఇలా మారిపోయింది అంటే ఆవిడ అనుకుంది, మహానుభావుడు ఎవడో కానీ చూస్తున్నాడు కదా, చూపుల వల్ల ఈ అగ్ని ఆరిపోయిందేమో. ఆయన అన్నాడు, నీ తపస్సు చాలా గొప్పదే, అగ్ని కూడా చందనంలా మారిపోయిందే అన్నాడు. వెంటనే ఆవిడ సిగ్గుపడి లేచి నమస్కరిస్తూ ఉంటే, ఎన్ని చెప్పు ఆ శివుడు ఉన్నాడే అని మళ్ళీ తిట్టడం మొదలెట్టాడు. అప్పుడు ఆవిడికి చాలా కోపం వచ్చింది. ఎంత చెప్పినా ఇప్పుడు బుద్ధి రావట్లేదు, ఇంకా ఏదో అనబడుతున్నాడు, వీడిని గురించి పంపించేయండి అని చెప్పి ఆవిడ కోపంతో తన కుటీరంలోకి వెళ్ళబోతుందండి. తం వీక్షవే పతుమతీ సరసాంగయష్టి నిక్షేపణాయ పదముద్ధృతముద్వహంతి మార్గాచల వ్యతికరాకులుతేవ సింధు శైలాధిరాజతనయా నయయౌ నతస్థౌ అంటూ కాళిదాస మహాకవి ఒక అద్భుత చిత్రాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. మహాకోపంతో ఆయన అలా అని ఆవిడ కుటీరంలోకి వెళ్ళబోతూ ఒక అడుగు వేసింది లోపలికి, ఇంకొక అడుగు తీయబోతూ ఉంటే చెయ్యి పట్టుకున్నాడు ముసలైన. ఇతడు నా చెయ్యి పట్టుకున్నాడు ఏమిటి, వెనక్కి తిరిగింది. తిరిగేటప్పటికల్లా చంద్రశేఖరుడు మందహాసం చేస్తూ బంగారు రంగు సాయితో మెరిసిపోతున్న పరమేశ్వరుడు చెయ్యి పట్టుకున్నాడు. ఎప్పుడైతే శివుడు ఆ విధంగా పట్టుకున్నాడో ఒళ్ళంతా ఆమెకు పులకించిపోయింది శివస్పర్శతో. చిన్న చిరుచెమట పట్టింది. ఆయన చూస్తోంది, సిగ్గు వేసింది. ఆ సిగ్గుతో లోపలికి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ ఆయన చూస్తూ ఉంటే అలా వదిలి వెళ్ళలేక అలాగే నిలబడిపోయింది. సిగ్గు లోపలికి వెళ్ళమంటుంది, ఆ సొగసు ఆయన సొగసు అక్కడే ఉండమంటుంది. లోపలికి వెళ్ళలేక బయట ఉండలేక ఒక పాదం లోపల పెట్టి ఒక పాదం బయట పెట్టి చెయ్యి శివుడి చేతిలో ఉంటూ ఉంటే సిగ్గుతో తల వంచుకు నిలబడ్డ పార్వతమ్మకి నమస్కారం. ఇదో శివ సాక్షాత్కారం. అప్పుడు శివుడు అన్నాడు, అద్య ప్రభృతి తే దాసః తపోభిక్రీత ఏవతే, ఇవాళ నుంచి నీ దాసుణ్ణి అన్నాడండి.
మొత్తం తపస్సు భలే సాధించింది. ఇవాళ నుంచి నీ దాసుణ్ణి, నువ్వేం అనుకోకు, నువ్వు నేను ఉన్నావని చెప్తున్నా. నువ్వు చాలా గొప్ప తపస్సు చేసేసావు, అగ్నిలో ఉన్నావు, నీటిలో ఉన్నావు, చాలా వర్ణించి చెప్పారు. కానీ నువ్వు సతీగా శరీరం త్యజించే దగ్గర నుంచి నేనంత తపస్సు చేశానో వాడికి తెలియదు. ఆడవాళ్ళు ఇంత చేసినా పెద్ద పబ్లిసిటీ. వద్దులే, నేను నీకోసం అంత తపస్సు చేశాను. ఇప్పుడు ఆ తపస్సు ఫలించింది. నువ్వు తపస్సులతో నన్ను కొనేసావు. దాసుడిని కొంటారు కదా, అది క్రీత తపోభిక్రీత. నీ తపస్సుల చేత నేను క్రీత, కొనబడ్డాను సుమా. అందుకే నీ వాటి నుంచి దాసుణ్ణి నిన్ను చేపట్టాను. వెళ్ళిపోదాం కైలాసానికి అన్నాడు. వెంటనే చెయ్యి విదిలించుకుని, ఇది పద్ధతి కాదు స్వామి, నేను హిమవంతుని కూతుర్ని, మేనాదేవి కుమార్తెను, కాబట్టి నువ్వు వచ్చి మా నాన్నగారిని అడిగి తీసుకో అంటే, ఓహో నిన్ను అడగాలా? ఎంత లీల చేసినా మాటలు కోటలు దాటుతున్నాయి, హద్దులు దాటుతున్నాయి. నిన్ను అడగాల, నువ్వు నా సొంతం, నా శక్తివి నువ్వు. నిన్ను అడగాల అంటే అవన్నీ తత్వం. మనం ఇప్పుడు చేసిన లీల ప్రకారంగా నేను హిమవంతుడు కుమార్తెనే, తపస్సుతో నిన్ను ప్రసన్నం చేసుకున్నాను. నువ్వు పద్ధతిగా వచ్చి మా అమ్మా నాన్నగారిని అడిగి నువ్వు నన్ను స్వీకరించాలి, ఇది నియమము అన్నది ఇక్కడ. దాసుడిని అంటే బిచ్చగాడిని కూడా చేసేవా అన్నాడు ఆయన ఇక్కడ. తప్పదు స్వామి, పద్ధతి కదా ఇదంతా. అంతేకాదు, మనకి ఇదివరకు హడావిడి పెళ్ళైపోయింది దక్షుడు కూతురుగా ఉన్నప్పుడు. సరిగ్గా గ్రహ పూజలు అవేవి మనం సరిగ్గా చేసినట్లేదు, అందుకే ఆ పెళ్ళి అలా అయింది. ఇప్పుడు జాగ్రత్తగా మన పద్ధతిగా అన్నీ చేసుకోవాలంటే నీ లీలకు హద్దు లేకుండా పోతుంది. గ్రహాలు నీ కంటి సైగలతో నడుస్తాయి. అలాంటి గ్రహాలను పూజ చేయాలా? ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, గ్రహాలు బాగున్నాయా, జ్యోతిష్ శాస్త్రం ఎలా ఉంది అనేది అమ్మవారిని అయ్యవారిని ఆశ్రయించే వరకే అలాంటివన్నీ. ఒక్కసారి అమ్మ పాదాలు అయ్య పాదాలు పట్టుకున్నవాడు జాతకం పక్కన పడేయాలండి. ఎందుకంటే అమ్మ ముందు దిద్దిన ముగ్గులో గొబ్బెమ్మల్లా పడి ఉంటాయి గ్రహాలు. తెలుసుకోండి, ఇక్కడ అమ్మ కనుసైగలతో నడుస్తాయి. ఈశ్వరుడు అనుగ్రహిస్తే గ్రహం ఏం చేస్తుంది? కనుక నువ్వు ఇలాంటి ఎక్కువ మాట్లాడుస్తున్నావు అన్నాడు. స్వామి, మన లీల ముచ్చట కానియండి, తత్వం పక్కన పెట్టండి. ఇది లీల ద్వారా లోకానికి ధర్మం తెలియాలి, పద్ధతి తెలియాలి. పైగా మన లీలలు వింటూ జనులు ఆనందించాలి, క్రమంగా ముక్తి పొందాలి. మన లీలకి ఇన్ని పరమార్థాలు ఉంటాయి. కాబట్టి నా మాట విని మీరు ఆ పని చేయండి అని చెప్పగానే శివుడు అంతర్ధానమయ్యాడు. తపస్సు ఫలించిందన్న వార్త హిమవంతుడు మొత్తం వ్యాప్తి చేశాడు. ఆ సమయంలో హిమవంతుడు ఉత్సవం చేశాడు, అమ్మవారి తపస్సు ఫలించింది అనే ఉద్దేశంతో. ఇప్పుడు శివుడికి పని పడింది ఏమిటి? అడగాలి. ఆయనకి చేత కాదు, ఇవ్వడమే తప్ప అడగడం చేత కానివాడు. ఎలా అడగాలి ఒక ఆలోచన చేశాడు. ఆయనకు వచ్చింది డ్యాన్సు, మరొకడు కాదు. ఇప్పుడు బయలుదేరి ఒక వీధి దొమ్మరివాడిగా బయలుదేరాడు, అంటే వీధి నర్తకుడు. అలా బయలుదేరి మెడ మీద ఒక బొంత లాంటిది వేసుకుని బయలుదేరి వచ్చాడు. ఆ చేతిలో కొమ్ము బూర పట్టుకున్నప్పుడు డమరకం పట్టుకున్నాడు. ముందు ఆ వీధిలోకి వచ్చి కొమ్ము బూర ఊదాడు, ఉమ్మని డమరకం మోగించాడు. శివుడి చేతి డమరకం మోగగానే అందులో ఏ ఆకర్షణ ఉందో కానీ మొత్తం హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని నగరంలో వాళ్ళందరూ బయటకు వచ్చేశారు. ఎవడు వచ్చినట్టున్న నర్తకుడిని ఆ శబ్దంతో అలా ఆకర్షించారని అందరిని. ఇక్కడ అందరూ పరిగెత్తుకొచ్చి చూస్తున్నారు. ఇంకా శివుడు అప్పుడు నాట్యం మొదలుపెట్టాడు. ఆ నాట్యం చూస్తూ మొత్తం హిమగిరి వాసులు అందరూ కూడా పరవశించిపోతున్నారు, తన్మయులైపోతున్నారు, లోకాన్ని మర్చిపోతున్నారు. అక్కడ కోట బురుజు మీద, అంతఃపురం సౌద ఉపరిభాగం మీద మేనాదేవి కూడా ఎవడో గొప్ప నాట్యం చేసిన వార్త విని తన చెలికత్తెలతో కలిసి కొలువు తీరి ఆవిడ చూస్తుంది. అక్కడి నుంచి ఆ వీధుల నాట్యాన్ని పైనుంచి చూస్తుంది. ఆ పక్కన పార్వతమ్మ కూడా నిలబడి ఒక కమలం చేత్తో పట్టుకుని సిగ్గుతో తల వంచుకొని లెక్క పెడుతూ ఉన్నదండి. ఇక్కడ అలా చూస్తోంది ఆవిడ. ఆయన నాట్యం చూస్తుంటే అందరూ మైమరిచిపోయారు. ఆయన ఎవరో ఈవిడొక్కరికి తెలుసు, కానీ బయటపడలేదు. అద్భుతమైన నాట్యం అందరూ మైమరిచిపోయిన తర్వాత ఆయన ఆపాడు. ఆపిన తర్వాత అందరూ ఈ లోకానికి వచ్చారు. అప్పుడు మేనాదేవి సంతోషించి, గొప్ప నాట్యం చేశాడు కనుక రాజుగారి తరపున నేను కానుకలు పంపాలి అని చెప్పి ఒక బంగారు పళ్ళెరల్లో రకరకాల రత్నాలు పెట్టి, పట్టు వస్త్రాలు పెట్టి భటుల చేత కానుకగా పంపించింది. నర్తకుడికి ఇది కానుకగా ఇవ్వండి. కనీ విని ఎరగన నాట్యం చేశాడు మహానుభావుడు ఎవరో, ఆయనకి కానుక ఇవ్వండి అనగానే ఆ భటులందరూ వచ్చి ఇది రాజుగారి కానుక అనగానే నాకు ఇది అక్కర్లేదన్నాడు ఆయన. మరి ఏది కావాలో చెప్పమను అంటే రాజుగారి కూతురు కావాలన్నాడు. దానితో వాళ్ళ గొప్ప కోపం వచ్చి భటులు చేతిలో ఉన్నటువంటి బల్లాలు ఎత్తి పట్టుకుంటే వాళ్ళ చేతులు స్తంభించిపోయాయి. శివుడు హుంకరించి నిలబడ్డాడు. శివుడు కాదు, వీధి నర్తకుడు.
ఈ లోపల అప్పుడు హిమవంతుడు పూజ చేసుకుంటున్నాడు, దేవతార్చన. ఈ సందడంతో చూసి బయటకు వచ్చాడు ఆయన, ఏమి జరిగింది అని. రాజుగారు కూతుర్ని అడుగుతున్నాడండి అంటే హిమవంతుడికి కూడా చాలా కోపం వచ్చింది. అప్పుడే పూజ చేసుకొచ్చారండి. అమ్మవారి కుటుంబం మొదటి నుంచి విష్ణు పూజ ధురంధరులైన వాళ్ళు. విష్ణు పర్వతానామధిపతి అంటారు ఇక్కడ. పర్వతాలకు అధిపతి నారాయణుడు. ఆ నారాయణ వంశానికి చెందినటువంటిది అమ్మవారు. అందుకే విష్ణు పూజ చేసుకుని వచ్చాడు ఆయన. ఆ విష్ణువుకి అప్పుడే తులసి దళాలు పువ్వులు అన్నీ పెట్టి బయటకు వచ్చాడు. వస్తే ఈ సందడి చూశాడు. ఎవడో వీధి దొమ్మరి ఆటగాడు వచ్చి నా కూతుర్ని అడుగుతాడా అని మహాకోపంతో వెళ్ళి చూస్తున్నాడు. ఎవడరా నువ్వు అన్నాడు. ఆయన మందహాసం చేస్తూ చూస్తూ ఉండగా కొంతసేపటికి అక్కడ ఆయన కనబడుకుంటూ కాంతి కనబడుతుందండి. ఎవడా ఈయన అని చూస్తూ ఉంటే అందులో అప్పుడే చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములు ధరించిన నారాయణుడు కనబడ్డాడు హిమవంతుడికి. ఈ ఘట్టం చాలా ముఖ్యం. పైగా ఎలా కనబడ్డాడంటే ఇప్పుడే తను పూజ చేశాడు. ఇలా తులసి దళాల పువ్వులు విసిరీకుండా నారాయణ ప్రతిమకి భావన చేస్తూ పాదాలకి అంగపూజ అన్నట్టు పాదాలకి, హస్తాలకి, శిరస్సుకి, భుజాలకి అన్నిటికీ తులసి దళాలు పువ్వులు పెట్టాడు. ఎక్కడెక్కడ ఏ తులసి దళం ఏ పువ్వులు పెట్టాడో అవన్నీ అక్కడక్కడ ఉన్నాయి తాను చూస్తున్న విష్ణువులో. కనుక నారాయణుడు ఈయన అని దండం పెడుతుంటే ఆ రూపం క్రమంగా కాంతులు లీనమై మరొక రూపం కనబడింది. ఆ రూపం చేతిలో కమండలువు అక్షమాల ధరించిన బ్రహ్మస్వరూపం కనిపించింది. వెంటనే బ్రహ్మణే నమః అంటున్నాడు. ఆ రూపం కూడా అంతర్ధానమైపోయిందండి. ఆ తర్వాత గోచరించింది ఆదిత్య మండలంలో సువర్ణమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ 2 చేతులతో 2 పద్మములు అభయహరద హస్తములు ధరించిన ఆదిత్య మండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎదురుగా కనబడుతున్న జ్యోతిర్లింగం సూర్యభగవానుడు. ఈ భావనతో ప్రతిరోజు సూర్యునికి ఒక్క నమస్కారం చేస్తే శివుడు సంతోషిస్తాడు. రుద్రుడంటే సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అసౌయస్తామ్రౌ అరుణోత బభ్రు సుమంగళ అని రుద్రం చెప్పినట్లుగా ఆదిత్య మండలాంతర్వర్తి శివుడు. కనుక ఆదిత్య మండలంలో శివుణ్ణి భావన చేస్తే చాలు ఆరోగ్యం కలిగిస్తాడు, ఆయుష్ పెంచుతాడు, సర్వాభీష్ట సిద్ధినిస్తాడు, జ్ఞానమిచ్చి ముక్తినిస్తాడు. అంతే కదా. పద్మపురంలో ఒక మాట చెప్తాడు, ఆదిత్య మండలంలో నన్ను ఎవరు ధ్యానిస్తారో వారు అంత్యములో నాలో ప్రవేశిస్తారు. ఎలాగో అంటే గృహ యజమాని తన ఇంట్లోకి వెళ్ళినట్లుగా ఆదిత్య మండలంలో నన్ను ఉపాసించేవాడు నాలో ప్రవేశిస్తాడంటే మోక్షం పొందుతాడని శివుడు చెప్పినటువంటి మాట అండి. ఆదిత్యులు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? ఎంతమంది? 12 ఆదిత్యులు. జ్యోతిర్లింగాలన్నీ అలాంటి రహస్యాలు చాలా ఉంటాయి. మొత్తానికి ఆదిత్య మండలంలో ఉన్న పరంజ్యోతియే మనకు కనబడుతున్న శివలింగం. అది తెలుసుకుని నమస్కరించుకోవాలి. ఆ రూపం గోచరించింది హిమవంతునికి. ఆశ్చర్యపోయి వెంటనే హిరణ్మయాంగాయ నమః అంటూ హిరణ్మయమూర్తయ్యే సూర్యాయ నమస్కారం చేస్తున్నాడు. ఆ మూర్తి కూడా పోయి క్రమంగా మరొక మూర్తి గోచరించిందని హిమవంతుడికి ఇప్పుడు ఆశ్చర్యపోయాడు. వృషభవాహనంపై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు కనబడ్డాడు. ఇంకా పెళ్ళే కాలేదు, గోచరించాడు. నువ్విచ్చేదేమిట్రా నా శక్తిని చూపిస్తున్నాడు. చూడండి ఇక్కడ. అందుకే మనకి లీల కోసం పార్వతీ పరమేశ్వరుడు పెళ్ళి అనుకున్నా అప్పుడే వాళ్ళిద్దరు ఒకటయ్యారు అనుకోకూడదు. వాళ్ళు ఎప్పుడూ ఒకటే. అది తెలిసింది. ఏదో జ్ఞానం వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది హిమవంతుడికి. క్రమంగా ఒక జ్యోతిర్లింగం దర్శనమిచ్చింది. ఇప్పుడు ఏ రూపం లేదు, లింగమే దర్శనమిచ్చింది. ఒక్క ఈ లీలలో తనలో సర్వదేవతల్ని చూపించాడు భగవానుడు. చూడండి ఇక్కడ. కనుక శివుడంటే సర్వదేవతాత్మకుడైన మహాజ్యోతి. అందుకే శివలింగం అంటే మాటకు చెప్తూ ఉన్నారు. శివలింగంలో క్రింది భాగం బ్రహ్మ, మధ్య విష్ణువు, చివర రుద్రుడు, 3 కలిసి శివలింగం అంటే ఇది. అందుకే తనలోనే సర్వదేవతలు దర్శనమిచ్చారు. ఇప్పుడేమిటి? మొత్తం జ్యోతిగా దర్శనమిచ్చింది. పరవశించిపోయి దండం పెట్టి కళ్ళు తెరిచేటప్పటికల్లా మళ్ళీ వీధి నర్తకుడే కనబడ్డాడు ఇక్కడ. ఇదంతా నిజమా అబద్ధమా అన్నట్లు పైగా మాయ వేశాడు. నీ కూతుర్ని ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదని వెళ్ళిపోయాడు ఇక్కడ. ఏం జరిగింది హిమవంతుడికి అర్థం కాలేదు. వచ్చినవాడు ఎవడో ఏమిటో ఇంకా ఏమీ అంతుపట్టలేదు. మొత్తానికి ఏదో మాయలోడు వీడు. ఎందుకంటే ఈ దొమ్మరి వాళ్ళకి, ఈ ఆటవికులకి, బోయి వాళ్ళకి కూడా మాయా విద్యలొచ్చు. అలాంటిది ఏదో చేసినట్టున్నాడు అనుకున్నారు. మొత్తాన్ని శివుడు తిన్నగా వెళ్ళి అడగడం కూడా చేత కాలేదు అనుకున్నాడు. అప్పుడు మళ్ళీ తలంచుకున్నాడు సప్తర్షుల్ని. సప్తర్షులు శివుడి తరపున పెళ్లి పెద్దలుగా వచ్చారని హిమవత్ పర్వత ప్రాంతానికి. ఆ వచ్చినప్పుడు ఆకాశం నుంచి సప్తర్షులు, ఈసారి అరుంధతీ దేవుని కూడా పంపించాడు. పెళ్లి మాట్లాడడానికి ఆడవాళ్ళు ఉంటే బాగుంటుందని వశిష్ఠుడు అరుంధతీదేవి సహితంగా వచ్చాడు ఇక్కడ. తిన్నగా హిమవత్ పర్వత ప్రాంతంలో కోట దగ్గర వాళ్ళు దిగేటప్పటికల్లా ఆకాశం నుంచి తేజపుంజాలు దిగి వచ్చాయి అని పరవశించిపోయాడు హిమవంతుడు. ఎవరాను చూసేటప్పటికల్లా సప్తర్షులు, అరుంధతీదేవి. అరుంధతీదేవి కూడా ఆశీర్వదించగానే
ఆ స్త్రీ గొంతు విని ఇంట్లోంచి మేనాదేవి వచ్చిందండి. ఇక్కడ ఇంటికి ముత్తైదు వచ్చినప్పుడు ఇల్లాలు ఎలా ఎదుర్కొనాలో తెలుసుకోవాలి. ఇవన్నీ మన మర్యాదలు. వచ్చింది సాక్షాత్ అరుంధతీదేవి. వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి ఆనందపరవశుడై, మీరు మా ఇంటికి వచ్చారంటే నా ఇల్లు ధన్యమైపోయింది. ఏ కారణం చేత వచ్చారు అంటే మొదలు పెడుతున్నారు వీరు. ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చు నెవ్వడు సుధాధాముతోడ అవని ప్రధానంబులైన అంగంబుల సవరించు నెవ్వాడు సకల జగము ఏకతంబున వసయించి యవ్వని కండ్రు యోగీశ్వరేశ్వరుల్ యోగ దృష్టి యవ్వని పదము పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి యవ్వని పదము సూక్ష్మేక్ష బుధుల్ పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి అతడు శంభుండు సర్వలోకైక సాక్షి అడుగ పుత్తెంచినాడు నీ అనుగు కూతుని ఇమ్ము పెండిలి పెద్దల మేము నీకు తుహినగిరిరాజా భాగ్యవంతుండవైతి తుహినగిరిరాజ భాగ్యవంతుండవైతి. ఎవ్వడికి లేని ఈశ్వర శబ్దం ఆయనకున్నది. మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అన్ని పేర్లు ఆయనవే. త్వమీశ్వరాణం పరమం మహేశ్వరం. అటువంటి ఈశ్వరుడు, అష్టమూర్తులుగా లోకాన్ని నడిపే ఈశ్వరుడు, యోగులు ధ్యాన సమాధితో దర్శించే ఈశ్వరుడు, ఆ శంభుడు సర్వలోకాన్ని సాక్షిగా గమనించే త్రినేత్రుడు మీ అమ్మాయి కావాలని కోరుకుంటూ మమ్మల్ని పంపించాడు. భాగ్యవంతుడివయ్యా, దాతవటే నీవు మేము సంధాతలమటే గారవపు పెండ్లి కూతురు గౌరి అట్టే శంభుడట పెండ్లి కొడుకు. ఇది సంప్రదాయము. చూసావా, మేము సంధాతలుగా వచ్చాం, పెళ్లి పెద్దలుగా. నువ్వు కన్యాదాతగా ఉన్నావు. ఆ జగజ్జన్ని గౌరీ పెళ్లి కూతురు, శివుడు పెళ్లి కొడుకు. ఎంత బాగుందో. ఇంకా తొందరపడి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవయ్యా అంటూ ఉంటే ఆ పక్కనే తలుపు చాటున అమ్మవారి వెంత గమనిస్తున్నారు. అది చూసి హిమవంతుడు అమ్మ ఇలా రా అమ్మ అన్నాడు. వచ్చి వాళ్ళకి నమస్కారం చేసి, ఎందుకంటే వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు. అర్ధులై వచ్చినారు ఆదిమ బ్రహ్మలు ఘన పుణ్యరాసులు గగనమునులు. అంతేకాదు పరమ పతివ్రత పరిషచ్చిరోమణి అది అరుంధతి త్రిలోకైక వినుత. వీరు వచ్చేశారమ్మా. నీ కతంబున కాదె నరయంగ సిద్ధించే, నీ వల్ల కదా ఇవాళ నాకు గృహస్థుకు దక్కవలసిన మహాఫలం లభించింది అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేయమ్మా. ఆ నమస్కారం చేస్తున్నప్పుడు అంటున్నాడు హిమవంతుడు, శివుడి అర్ధాంగి నమస్కరించిందని శివుడితో చెప్పండి అన్నాడు. ఇక్కడ అంటే తన అంగీకారాన్ని అంత అందంగా చెప్పాడు ఇక్కడ. అప్పుడు గౌరిని ఆశీర్వదించిరి గగనమునులు. వాళ్ళు ఆశీర్వదించి ఇంకా ముహూర్తాలు పెట్టుకుందామా అన్నాడు. అప్పుడు శివుని వైపు ఉన్నటువంటి వాళ్ళు సప్తర్షులు, అమ్మవారి వైపు అంటే హిమవంతుడి పురోహితుడు గర్గమహామునండి. ఆ గర్గమహాముని అప్పుడు అక్కడికి వచ్చాడు. వాళ్ళిద్దరూ సంప్రదించి ముహూర్తం పెట్టుకున్నారు. 7 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, ఆలస్యం చేస్తే లాభం లేదు. మరి 7 రోజులు అన్ని సర్దుకోగలవా అన్నారు. ఇక్కడ భగవంతుడి దయ వల్ల సర్దుకోగలను, మంచి ముహూర్తం కాదనకండి అనగానే ధనుర్మాసంలో ఒకానొక సోమవారం నాడు సుముహూర్తం సిద్ధమైంది. ఇంకా ఈ వార్త శివుడి దగ్గరికి పంపాలి. దానికి ఆడపెళ్లి వారి తరపున కొందరు పెద్దలు వెళ్ళి కళ్యాణపత్రం రాసి వెళ్ళి కైలాసానికి వెళ్ళి శివుడికి సమర్పించారు. సమర్పించి వచ్చేసారు. ఇంకా ఆయన బయలుదేరి రావాలి. అది ఆయనకి ఇప్పుడు తర్వాత ఎలా వెళ్ళాలో తెలియదు, ఏమీ తెలియదు. పాపం తల్లి తండ్రి లేదు, వెనక చూసుకునే వాళ్ళు లేరు. ఇలాంటి పనుల్లో ఏం చేయాలో తెలియక అప్పుడు ఇంకొక ఆయన తలంచుకున్నాడు. కమ్యూనికేషన్ టెక్నాలజీలో నెంబర్ 1 ఆయన నారద మహర్షుల వారు. ఆయన వచ్చాడు. ఏం చేయమంటావు, ఈ శుభలేఖలో వచ్చింది అంటే నేను చూసుకుంటానన్నాడు. ఎందరందరు దేవతలు ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొస్తాను ఇక్కడికి అన్నాడు. ఇక్కడ అయితే సరే బయలుదేరు, ఒక్క మాట చెప్పు, ఎవరు ఈ పెళ్ళికి రారో వాళ్ళు నా వాళ్ళు కారన్నారని చెప్పు అన్నాడు. ఇక్కడ అంటే వాడు శివుడు వాడు కారట అన్నానని చెప్పు అని. ఎవడు శివుడి వాడు కాననిపించుకుంటాడు. కానీ అందరూ దేవతలందరూ వాళ్ళ పత్నులతో, పరివారములతో, వాహనాలతో, బంధుమిత్రులతో కలిసి అందరూ కైలాసానికి వచ్చారండి. ఇప్పుడు కైలాసం అంతా సందడిగా ఉంది దేవతలందరితో కూడా. ఇప్పుడు శివుడిని పెళ్ళికొడుకుగా చేయాలి. దీనికే చాలా సమయం పట్టేట్టుంటుంది. ఇది శివుడి దగ్గర ఉన్న గణాల్లో మాతృగణములు కొందరు ఉంటారు. బ్రాహ్మీ, మాహేశ్వరి మొదలైన వారు ముందు నుంచి ఉన్నారు. వీళ్ళందరూ సిద్ధపడ్డారు శివుడిని పెళ్ళికొడుకుగా చేయడం కోసం. వీళ్ళకి ప్రధానంగా పెద్దగా బ్రహ్మదేవుడు బయలుదేరాడు. నగల పెట్టెలు అన్నీ పట్టుకుని శివుడిని అలంకారం చేయాలని బయలుదేరాడు. ఇంకా శివుడిని పెళ్లి కొడుకుగా చెయ్యడానికి సంసిద్ధులు అవుతుంటే ఇలా ఆగమన్నాడు శివుడు.
ఇప్పుడు నన్ను వరవేషం వేస్తారా? అవునండి, చాలా అలంకారం చేయాలి, ముందు ఆ జుట్టుని సెట్ చేసేటప్పటికి చాలా పడుతుందండి అన్నారు. చిన్న నవ్వు నవ్వి క్షణంలో తానే వరుడుగా మారిపోయాడు, ఎవడు అలంకారం చేయకుండానే. ఏ రూపం లేనివాడు ఏ రూపమైనా ధరించగలడు. ఎంత అందంగా ఉన్నాడంటే అప్పుడు మాతృగా దేవత దిష్టి తీశారు శివుడికి, దిష్టి చుక్కబెట్టారు, అద్భుతంగా తయారయ్యాడు. అలా పెళ్ళికొడుకు ఆయన వస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వృషభాన్ని అలంకారం చేశారు. అంత వృషభం అంత వీపుతో ఉన్నది, దాని మీద మెత్తని తివాసి వేశారు, అక్కడ ఒక పీఠం వేశారు. శివుడికి పీఠం అవసరం లేదు కానీ లాంఛనం. ఆ పీఠం మీద పాదం పెట్టి విష్ణువు చెయ్యి పట్టుకుని వృషభం ఎక్కాడండి ఆయన అక్కడ. ఇంకా బయలుదేరుతున్నది, అటు ఇటు దేవతలు వింజామనులు వీస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు వెంట దేవతలందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఇంతమంది మగపెళ్లి వారు ఉంటారని వీళ్ళు ఎవరు అనుకోలే. అంతమంది అలా కళకళలాడుతూ వస్తూ ఉన్నారు. ఇక్కడ కొంత దూరం వచ్చేటప్పటికల్లా జరిగిన విషయం ఏంటంటే, ముందుగా వీరు వస్తున్నారన్న వార్త తెలియగానే, మగపెళ్లి వారు వస్తున్నారనగానే అక్కడున్న సంప్రదాయం ప్రకారంగా మగవాళ్ళందరూ ఊరి పొలిమేర దగ్గరికి రావాలండి ఆహ్వానించడం కోసం పెళ్లివారిని. అక్కడ ఒక మకర తోరణం ఉంటుంది, వాళ్ళని ఆహ్వానించి తీసుకొచ్చాక అంతఃపురం కోట దగ్గరికి ఒక మళ్ళీ ద్వారం ఉంటుంది. అప్పుడు అంతఃపురం స్త్రీలు వెళ్ళి హారతి ఇచ్చి తేవాళ్ళు పెళ్లి కొడుకుని. ఇది మొత్తం సెట్ చేశారు విధానాలు. అయితే నారదులు వారిని ముందు పంపించారు, మగపెళ్లి వారు వస్తున్నారని నారదుని పంపించారు. నారదుడు అటు ఇటు కూడా ఉంటాడు, ఆయన కొన్ని సౌకర్యం అది. ఆయన తిన్నగా వచ్చి మగపెళ్లి వారు వస్తున్నారని చెప్పడానికి వచ్చాడు. ఆయన వచ్చిన వాడు ఏం చేశారంటే, అక్కడ చేసిన పెళ్లి సందడి ఏర్పాట్లన్నీ చూసి, ఆహా ఎవరు వస్తున్నారని చెప్పదలుచుకున్నాను వాళ్ళందరూ ఇప్పుడే వచ్చేసారే అన్నట్టు. ఆయన హేమంతుడికి అర్థం కాలేదు, ఏమిటయ్యా ఇదంటే, అక్కడ అప్పుడు విశ్వకర్మ కొన్ని శిల్పాలు చెక్కాడు. ఆ శిల్పాల్లో దేవతల మూర్తులన్నీ చెక్కి ఉంచాడు. అవి ఎంత సజీవంగా ఉన్నాయంటే ఆ దేవతలందరూ ఇప్పుడు వచ్చేసారా అన్నట్లున్నాయట. అందుకన్నాడు వాళ్ళందరూ వచ్చేసారే అని. అబ్బా నీ పొగట్తో కూడా ఇంత గొప్పగా ఉంది స్వామి. ఇంతకు విశేషం, మగవెళ్ళి వారు వస్తున్నారు. వెంటనే మగవారందరూ బయలుదేరారు. హేమంతుడు మొదలైన వారందరూ కూడాను ఆ తోరణం దగ్గరికి వెళ్ళి పొలిమేర దగ్గరే స్వామికి ఆహ్వానం పలకాలను వెళుతున్నారు. ఇలా అందరూ పరిగెడుతున్నారు ఉత్సాహంగా. ఇక్కడ స్త్రీలు మాత్రం ఇక్కడ ఉన్నారు. నారదుడు కూడా వెళ్ళిపోతుంటే మేనాదేవి పట్టుకుని, నేను ఇంతవరకు పెళ్లి కొడుకుని చూడలేదు సుమా, అందరితో చెప్తే బాగోదని చెప్పలేదు కానీ మా ఆయన వెళ్ళి చూశాడు, ఈవిడ తపస్సు చేసి చూసింది, నేను ఇంతవరకు చూడలేదు. శివుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, అందరూ చెప్తూ ఉంటే చాలా బాగుంటాడు అనుకుంటున్నాను కానీ ఒక్కసారి ఆయన చూడాలనుకుంటున్నాను. అంటే పెళ్ళికి ఎలాగో చూస్తా కదమ్మంటే, అత్తగారు నేను కూడా అప్పుడే చూడాలి, ముందు చూడాలి అనిపిస్తోంది. అంటే మా కోట బురుజు మీద ఎక్కితే ఆ చివరి పొలిమేర దగ్గర వాళ్ళు కూడా స్పష్టంగా కనబడతారు, అలా ఉంది మా కోట, అక్కడికి వెళ్దాం పద. వచ్చే వాళ్ళల్లో శివుడు ఎవడో నువ్వు నాకు చెప్పాలి అని నారదుని అడిగితే సరే అన్నాడు. మేనాదేవి పైకి వెళ్ళింది, అక్కడి నుండి చూస్తోంది. ఒక్కొక్కరు వస్తున్నారు. ముందుగా నలకూబర మణిగ్రీవులని కుబేరుడి పుత్రుడు, చాలా అందగాళ్ళు, వాళ్ళు వస్తుంటే అతడైనా శివుడు అన్నది. ఇక్కడ ఏమనుకుంటున్నా శివుడు అంటే, శివుడు బంట్లకి బంట్లమ్మ వాళ్ళు, శివుడు ఎంత అందగాడు నీకు తెలియదన్నారు. తర్వాత మరొక దేవత వస్తున్నాడు, ఆయన శివుడా అంటే శివుడి కాలి కొనగోరుకు సరిపోడన్నాడు. ఓహో, ఈవిడికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి, ఎంతో అందగాడని ఆవిడ అనుకుంటుంది. ఇలా ఒక్కొక్కరు వస్తున్నారు. మాటకి శివుడా అంటే కాదు నేను చెప్పడం ఇలా జరుగుతుంది. చిట్ట చివరికి అదిగో శివుడు అన్నాడు. ఆ శివుడు ఏం గమనించాడో కానీ వెంటనే ప్రమదగణానికి సైగ చేశాడు, ఉన్న రూపం మార్చేసుకున్నాడు. వెంటనే ఎంత అందంగా తయారు వచ్చినవాడు. ఆ ముసలి ఎద్దు అది కూడా అలా నడుస్తుంది, దాని మీద ఒక్కసారి 5 ముఖాలు వికారముగా, పైగా అరమోడ్చుకున్నాడు. కొందరు ధ్యానం చేస్తున్నారో నిద్రపోతున్నారో తెలియదు, అలా ఉంది ఆ మొహం, నిద్రమోత్తు. పైగా పచ్చి ఏనుగుతోలు, ఈగలు జుమ్మను ముసురుతున్నాయి, పుర్రెలు దండ వేసుకున్నాడు. ఇంత అసహ్యంగా కనిపిస్తూ ప్రమదగణాలు కూడా వెంటనే రూపాలు మార్చేసుకుని వికృతమైన నృత్యాలు చేస్తూ వికృతమైన అరుపులు అరుస్తూ ఉన్నాయి. అదిగో శివుడు అన్నాడు. ఈయన ఒక్కసారి చూసి ఆయన శివుడా అన్నది ఈవిడ, ఆయనే శివుడు అన్నాడు. మూర్ఛపోయిందండి వెంటనే. ఆఖరికి శైత్యోపచారాలు చేసే లేచి అతడే శివుడా, అవునమ్మా అతడే శివుడు అన్నాడు. ఇక్కడ మహాకోపం వచ్చి సంబంధం నువ్వే కదా కుదుర్చావు నన్ను. అక్కడ దాని తర్వాత గడ్డంగాళ్ళు 7 వచ్చారు. ఈ బైరాగులందరూ కలిసి కుదిర్చిన సంబంధం ఇది. ఇక్కడ వాళ్ళకి ఇంతకంటే అభిరుచి ఏం తెలుసు. మొత్తానికి ఇంతమంది పెద్దవాళ్ళు వచ్చి అడగగానే ఆయన గారు హిమవంతుడు గారు మాయలో పడిపోయారు. పాపం పసిపిల్ల, ఆవిడికేం తెలుసు, అందరూ చెప్తూ ఉంటే దేవదేవుడు అని వెళ్ళిపోయింది. మొత్తం అందరూ కలిసి నా కూతురు గొంతు కూశారు. ఇంకా అదృష్టవశాత్తు ఆ 3 మెళ్ళు పడలేదు. నేను పిల్లనివ్వను, ఇది పంతం పట్టింది. ఇక్కడ ఎవరెన్ని చెప్పినా వినట్లేదు ఆవిడ. అప్పుడు పార్వతీదేవి చెప్పడానికి వస్తే కోపంతో పార్వతీదేవిని కిందకు వంచి విప్ మీద గుద్దింది ఆవిడ.
ఈ పురాణాలు ఉన్నవే నేను చెప్తున్నాను, మా తోచి హాస్యం కోసం ఒక్కటి కల్పిదని చెప్పట్లేదు. అప్పుడు చెలికత్తెలు అమ్మవారిని తీసుకువెళ్ళి గదిలో పెట్టి తాళం వేసేట. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఆవిడ వినట్లేదు. ఈ లోపల మగపిల్లి వాళ్ళందరూ వస్తున్నారు. శివుడు సరిగ్గా అంతఃపురం దగ్గర ద్వారం దగ్గర నుంచి నిలబడిపోయాడు. ఆయన హారతిస్తే లోపలికి రాకూడదు. ఆయన పురందగణ అలా ఉండిపోయి అక్కడ. మిగిలిన వాళ్ళు వచ్చారు. ఏంటి పైన అంతఃపురంలో ఏదో సందడైనా ఒక్కొక్కరు వస్తున్నారు. ఎందరో ఆమెకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవ్వరూ వినట్లేదు. బ్రహ్మదేవుడు చెప్పాడు, అమ్మ శివుడు అంటే ఏంటో నీకు తెలియదు, ఆయనకి ఇది అని రూపం లేదు, ఏ రూపమైనా ధరించగలడమ్మా, పరమసుందరుడతడు అని చెప్తున్నా ఆవిడ వినట్లేదండి. అప్పుడు విష్ణు వచ్చాడు. ఆయన ఒక్కడే శివతత్వం గురించి గొప్పగా చెప్పగలట. ఆయన చెప్తూ ఉంటే కొంచెం మెత్తబడుతుంది. ఈ లోపల బ్రహ్మదేవుడు నారదుని పిలిచి, నువ్వు వెళ్ళి ఆ శివుడి దగ్గరికి వెళ్ళి ఎలా వచ్చాడో అలా రమ్మనవయ్య, మధ్యలో ఈ వేషం హఠాత్తుగా మార్చాడు అనగానే నారదుడు వెళ్ళి శివుడికి నమస్కారం చేసి, స్వామి బయలుదేరినప్పుడు చాలా అందంగా ఉన్నారు, మేమందరం మురిసిపోయాం, హఠాత్తుగా ఇలా రూపం మార్చేశారేమిటి అంటే, అక్కడ మేనాదేవి చూస్తుందో నాకు తెలుసు, ఆవిడికి కనిపించే వస్తువే సత్యం అనుకుంటుంది, సత్యం తెలియట్లేదు ఆవిడికి. అందుకే నా అసలు తత్వం చెప్పడం కోసమే ఈ వేషం వేసుకున్నానంటే, ఈ తత్వం అంతా పెళ్ళయ్యకి చెప్పచ్చు కదా, ఇప్పుడు ఈ తొందర ఎందుకు నీకు అని ప్రార్థించగానే, అయితే ఇప్పుడు ఏమంటావు, ఎలా బయలుదేరావో అలాగే మళ్ళీ వచ్చి అనగానే ప్రమదగణాలకి సైగ చేశాడు. మళ్ళీ వాళ్ళందరూ అందగాళ్ళుగా మారిపోయారు. వాళ్ళందరూ ఇంకేని ఎంత అందంగా మారాడంటే, భసితంబు కర్పూర పాళి కస్తూరిక భరితాంగ రాగ సంపద వహించే, పచ్చి ఏనుగుతోలు పసిడి కమ్ములతోడి పట్టు పచ్చడము విభ్రమము దాల్చే, భుజమధ్యమున క్రాలు భోగి భోగంబులు తారహారముల చందంబు నొందే, చికిలించు నెరగంటి చిగురు మోడుపు రెప్ప. తెలుగు అందం శ్రీనాథుడు చూపిస్తున్నటువంటి భాషలో ఉన్న సౌందర్యాన్ని కూడా ఆస్వాదించే జాతి పోతోందండి, అది బాధాకరమైన అంశం. చికిలించు నెరగంటి చిగురు మోడుపు రెప్ప హరితాళ తిలకంబు గరిమవడసే, దినమునందున వెన్నెల ధీటు కొనగా శైశవంబున విగత లాంఛనత చెంది, చాలా నొప్పారు సుకుమార చంద్రరేఖ తనకు తాను చూడామణిత్వము వహించే, భసితంబు కర్పూర పాళి కస్తూరిక భరితంగ రాగ సంపద వహించే. అంతవరకు పూసుకుని బూడిది కాస్త పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, గంధం ఇలా మారిపోయింది క్షణంలో. అంటే అది ఏది సత్యం, అది సత్యమా ఇది సత్యమా, ఏదైనా చేయగలడు, ఏది కాకుండా ఉండగలడు, ఏదైనా కాగలడు, అదే శివుడు అంటే ఇక్కడ. అంతేకాదు ఆ వేలాడుతున్న సర్పాలు కాస్త అందమైన రత్నాల హారాలుగా మారిపోయాయి. ఇక విశేషించి స్వామి ధరించినటువంటి పచ్చి ఏనుగుతోలు కాస్త పసిడి కమ్ములతోడి పట్టుపచ్చడము విభ్రమము దాల్చే, బంగారు జలతారు పట్టువస్త్రంగా మారిపోయింది. ఎర్రనటువంటి నిప్పు కన్ను కాస్త కళ్యాణ తిలకంలా మారిపోయింది. ఆ జడలు కట్టిన జుట్టు కాకుండా అందమైన కేశములు అక్కడ ప్రకాశించాయి. ఆ నెలవంక కాస్త ఒక అందమైన శిరో అలంకారంగా మారిపోయిందండి. 4 చేతులు వాడు, 10 చేతులు వాడు, 2 చేతులతో అందంగా అయ్యి చేతులు ఒక అద్దం పట్టుకుని మధ్య మధ్యలో సవరించుకుంటున్నట్టు ఇక్కడ. అంత అందంగా వరవేషంలో ఉన్న శివుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగా ఆయన అంతఃపురం దగ్గర తోరణం మధ్య నిలబడిపోయాడు, లోపలికి ఆహ్వానం రావట్లేదు. అప్పుడు నారదుడు వచ్చి అదిగో శివుడు చూడన్నాడు. అప్పుడు చూసింది, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడంటే, ఇంతవరకు మా అమ్మాయి మించి ఎవరు అందంగా ఉండరు అనుకున్నాని, కొంచెం మా అమ్మాయి కంటే ఆయనే అందంగా ఉన్నాడు అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాడు. సిగ్గుపడిపోయింది, తొందరపడ్డాను అనుకున్నది. వెంటనే హారతులు తీసుకురాకుండా పాప అలా నిలబెట్టేశారు ఆయన అక్కడికి. వెంటనే హారతులు సిద్ధం చేశారు. మేనాదేవి ఇంకా ఇతర ముత్తైదులు వెళ్ళి స్వామికి హారతులు ఇస్తూ ఉంటే మొత్తం హిమగిరి వాసులందరూ అక్కడికి వచ్చి, ఆహా మన యువరాణి తపస్సు చేసుకుంటే మనందరికీ ఆ భాగ్యం లభించి శివదర్శనమైంది అని పరవశించిపోయారు. ఇంకా శివుణ్ణి విడిది గృహంలోకి తీసుకెళ్లారు. ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గర్గమహర్షి కూర్చుని ఉన్నాడు, సిద్ధం చేస్తున్నాడు అగ్నిహోత్రం మొదలైనన్నీ కూడా. ఇలా వాళ్ళ పెళ్లి కొడుకుని తీసుకురండి, సమయం అయింది అన్నాడు. ఇక్కడ ఆ పెళ్లి కొడుకుని తీసుకురావడానికి హిమవంతుడు కొంతమంది మగ పెళ్లివారు వెళితే వాళ్ళ వాయిద్యాలు మోయించుకుంటూ విడిది గృహానికి వెళ్తున్నారు. ఆ లోపల శివుడికి పెళ్లి కొడుకుగా అలంకారం చేసి ఉంచారు. ఆ మంగళవాద్యాలు వింటూ ఉంటే కాళీప్రాపణ లాలసహ శివపురాణం చెప్తుంది. ఇప్పుడు పార్వతీదేవిని పట్టుకోబోతున్నాను కదా మురిసిపోతున్నట్ట, కానీ సిగ్గు వల్ల బయటకు కనబడినివ్వకుండా కూర్చున్నాడు ఆయన ఇక్కడ. మొత్తాన్ని మంగళవాద్యం మొగ్గా ఆ పరమేశ్వరుడు బయటకు వచ్చాడు.
అక్కడ అలంకరించి ఉంచారు వృషభాన్ని. అక్కడ విష్ణువు చెయ్యి ఊతం తీసుకుని ఎక్కాడు ఆయన. ఆ శివుడు క్రమంగా పెళ్లి మండపం దాకా వచ్చాక వృషభం నుంచి దిగాడు. దిగినప్పుడు శివునికి ముందు బ్రహ్మదేవుడు ఉన్నాడు. పైగా పురోహితుడుగా ఉన్నాడు కనుక పురోహితుడు పట్టుకోవలసిన యజ్ఞద్రవ్యములు పట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. శివునికి అటు ఇటు ఇంద్రుడు విష్ణువు ఉన్నారు. పైగా ఆ ఇంద్రుడు అద్భుతమైన ఛత్రం పట్టుకున్నాడు. ఆయనకి దేవతలు వింజామరులు వీస్తున్నారు. ఆ పెళ్లి కొడుకుగా వచ్చి ఆయన అగ్నిహోత్రం ముందు కూర్చున్నాడు. ముందు చేయవలసినటువంటి కృత్యములు చేస్తున్నారు. ఈ లోపల పెళ్లి కూతురు వస్తోందండి. అమ్మవారు అక్కడ అలంకరిస్తున్నారు. అమ్మవారికి మంగళకరమైన ఆభరణాలన్నీ అలంకారం చేస్తున్నారు. అయితే వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా పెళ్లికి ముందే పుట్టింటి వారి ఆభరణాలతో పాటు మెట్టింటి వారి ఆభరణాలు కూడా రావాలట. అవి ఇవి కలిపి అలంకరించాలట. పుట్టింటి ఆభరణాలన్నీ ఉన్నాయి, మెట్టింటి నుంచి ఆభరణాలు రాలే. అందరూ గుసగుసలు పోతున్నారు. అమ్మవారి దగ్గర నేరుగా అంటే బాగోదేవుడు ఏమో నొచ్చుకుంటుందేమోనని. ఏమంటుందంటే ఏమొస్తే ఆభరణాలు పాములు పెట్లు వస్తాయి ఇలా అనుకుంటూ ఉంటే ఒక్కసారి ఆ మండప గృహం ద్వారం వద్ద మంగళకరమైన మువ్వల సవ్వడి వినబడిందండి. ఏమిటా అని అందరూ తిరిగి చూసేటప్పటికల్లా మహాలక్ష్మీదేవి బంగారు పళ్ళెరంలో ఆభరణాలు తీసుకుని, మేము మగపెళ్లి వారి తరపున వచ్చాం, శివుడు మావాడు పంపించాడు ఆభరణాలను ఇచ్చింది. ఇక్కడ ఈ ఆభరణాలు తడతళ్ళాడిపోతున్నాయి. అంతకుముందు పెట్టిన ఈ రాజాభరణాలు వెలవెల్లాడిపోతున్నాయి. ఇక్కడ మొత్తానికి ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారు బయలుదేరి వస్తున్నారు. ఆ వస్తున్నప్పుడు అమ్మవారికి ఇటు అటు సరస్వతి మహాలక్ష్మి ఉన్నారు, శచీదేవి ఉన్నది. అంతకుముందు అరుంధతి మొదలైన పేరంటాళ్ళు వస్తున్నారు. వాళ్లతో పాటు అమ్మవారు కళ్యాణ మండపాన్ని చేరుకున్నారు. ఇక్కడ ఆ కళ్యాణ మండపం చేరుకున్నప్పుడు అగ్నిహోత్రాన్ని రగిల్చారు. అక్కడ గర్గమహాముని, బ్రహ్మదేవుడు, మగపెళ్లివారి పురోహితుడు బ్రహ్మదేవుడు, ఆడపెళ్లివారి పురోహితుడు గర్గమహాముని. ఆ విధంగా ఉంటే అప్పుడు ఆయన కాళ్ళు కడగాలి. కాళ్ళు కడిగే ముందు ప్రవర చెప్పడం. ఇక్కడ పెళ్లి చేసుకోరంటే ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి బ్రతకడం కోసం ఒడంబడిక కాదండి, రెండు కుటుంబాల కలయిక. ఇది మరిచిపోరాదు. అందుకే సాంకర్యాలు జరగరాదు, సంప్రదాయాలు ఉండాలి. పితరులు తరించడం కోసం కదా కన్యాదానం చేయాలి. అయితే అమ్మవారి వైపు ప్రవరలు చక్కగా వచ్చేస్తాయి. ఎందుకంటే హిమవంతుడు, మేరు పర్వతం చాలా వెళ్ళొచ్చు. విష్ణువంశమందు పుడితివి అంటారు, అదంతా చెప్పచ్చు. ఆవిడ ప్రవర సిద్ధంగా ఉంది. ఈయన ప్రవర ఇప్పుడు చెప్పాలి. ఈయనకేం ప్రవర? తల్లి లేడు, తండ్రి లేడు. హిమవంతుడు అన్నట్ట, ముందు పెళ్ళి కొడుకు ప్రవర మాకు తెలియజేయండి, ప్రవర ఎలా తెలుసుకోపోతే ఎలా అన్నాడు. మొత్తం సభాభవనం అంతా, పెళ్లి మండపం అంతా మౌనం అయిపోయింది, స్తబ్దం అయిపోయింది. ఏం చెప్తాడా అని వింటున్నారు. అలాంటి సమయంలో ఉన్నట్టుండి నారదుల వారు వీణ మీటారు. ఇక్కడ ఏమిటయ్యా నీ సడన్గా నీ వీణ కచేరి అన్నాడు. ఇక్కడ ఈయనేం చెప్తాడని వింటూ ఉంటే వీణ మీటేమంటే, మూర్ఖుడా, శివుడిని గోత్రం కులం అడుగుతావా? అసలు శివుడు ఏమిటో నీకు తెలుసా? శివుడిని కళ్ళారా చూడడమే సాధ్యం కాదు. ఏదో ఈ తల్లి తపస్సు వల్ల నీ ఎదురుగా శివుడు కనబడగానే నీకు లోకువైపోయాడా? కులగోత్రాలు అడుగుతావా? ఆయన పాదాలు, ఆయన శిరస్సు అంటే తుది మొదలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాలేదన్న విషయం నీకు తెలుసా? ఇవాళ దయతలచి ఎదురుగా కనబడి పాదం చూపించినంత మాత్రాన ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, కులగోత్రాలు అడుగుతావా నువ్వు? చెప్తాను ఆయన గోత్రం ఏంటో కులం ఏంటో నేను చెప్తాను, అందుకే వీణమీటాను చూడు అన్నాడు. ఇక్కడ శివుడు కులము గోత్రం చెప్తున్నాను. నామరూపరహితుడైన పరమాత్మ నామరూపములు నాదముతో స్వీకరిస్తాడు. ఆ నాదం శబ్దమవుతుంది, అది మంత్రమవుతుంది. ఆ మంత్రంలో దేవత ఉంటాడు కనుక నిర్గుణము సగుణమయ్యేది నాదముతో. అందుకే నేను నాదం మీటాను. శివుడు నాదము, శివుడు ఒక్కటే. నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా అంటారు త్యాగయ్య. అందుకే శివో నాద నాదశివ ఉభయోరంతరం నాస్తి నాదస్య చ శివస్య చ. నాదానికి శివునికి భేదం లేదు. అందుకే శివుడి గోత్రము నాదము, శివుడి కులము నాదము. నాదగోత్రజుడు శివుడు. తెలిసినదా అనగానే ఏదో పరిహాసానికంటే నువ్వు ఇంత పాఠం తీసుకున్నావు స్వామి, చాలా సంతోషం, నమస్కరించారు. ఇప్పుడు ఇంకా కన్యాదానం జరుగుతున్నది. ఈ కన్యాదానం చేస్తున్నప్పుడు ముందు కాళ్ళు కడగాలి. ఆ శివుడు పాదాలు పెట్టాడు బంగారు పళ్ళెరంలో. హిమవంతుడికి ఒళ్ళు పులకించిందండి. పార్వతీ తపస్సు వల్ల నాకు ఈ భాగ్యం లభించిందా, లేక గత జన్మల నుంచి నేను చేసిన పుణ్యాలు ఏవైనా ఉన్నాయా, లేకపోతే శివుడి పాదం చూడగలనా అనగానే ఆనందాశ్రులు వస్తున్నాయి. ఈ లోపల మేనాదేవి రత్నాలు తాపిన బంగారు కలశంలోంచి పవిత్రమైన జలము పోస్తూ ఉండగా హిమవంతుడు
కాళ్ళు కడిగి అవి తలపై జల్లుకొని మీ పర్వతం పవిత్రమైంది, నేను పవిత్రుణ్ణయ్యాను, ధన్యుణ్ణి అయిన పరవశించిపోయి అమ్మవారి చేతిని పట్టుకుని అయ్యవారి చేతిలో పెట్టి కన్యాధార పోసాడండి మహానుభావుడు. ఆ సుముహూర్తం అయిన వెంటనే ఇప్పుడు మంగళసూత్రం కట్టాలి. అసలు మంగళసూత్రానికి దేవత గౌరీదేవి. ఇప్పుడు గౌరీదేవి మంగళసూత్రాన్ని పూజ చేస్తుంది. అదే లీల అంటే ఇక్కడ ఎటువంటి మంగళసూత్రం అండి. ఈ మంగళసూత్రం మహిమ ఎంతటిదంటే తర్వాత ముందో ఎప్పుడో స్వామికి లీల చేశాడు. ప్రపంచమంతా విషంతో అల్లల్లాడిపోతూ ఉంటే క్షీరసాగర మథన సమయంలో అంత విషాన్ని కలిపి ముద్ద చేసి చేత్తో పట్టుకున్నాడు ఆయన. ఇక్కడ ముందు ప్రపంచాన్ని కాపాడడం కోసం ముద్ద చేసి చేత్తో పట్టుకుని మింగమంటావా అని అడిగెట్టావిడ్ని. అంటే పెళ్ళికి ముందు ఏం మింగినా పెళ్ళి అయిన తర్వాత మాత్రం చెప్పకుండా ఏది మింగకూడదు ఇక్కడ. అంటే మింగండి ఏంది ఆవిడ. ఈ మాట శుకుడు చెప్తూ ఉంటే పరీక్షణ్ మహారాజు ఈ కథ వినేటప్పటికి ఆ పరీక్షణ్ మహారాజు కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. అరే ప్రపంచం కోసం ఆయన మింగుతానన్నాడు, సరే ఆవిడ ఎలా మింగమందండి, తన భర్త కదా మింగేది, ఎలా మింగమంది అంటే ఏం పర్వాలేదు నా మంగళసూత్రం గట్టిది మింగిన పర్వాలేదు అందటి. ఇక్కడ ఎంత ఆశ్చర్యం అంటే ఈ ఇద్దరికి ఒకే వ్యసనం ఉందిట. ఏమిటా వ్యసనం అంటే భువన భయభంగ వ్యసనిన. ఈ సమస్త ప్రపంచానికి భయం కలిగితే దాన్ని పోగొట్టడమే ఆయనకు వ్యసనం, ఆవిడ వ్యసనం కూడా అదే. ఇద్దరికీ ఒకటే వ్యసనం ఉంటే ఇలా వ్యవహారాలు ఉంటాయి ఇక్కడ. కనుక ఆవిడ మింగమందయ్యా అన్నాడు ఇక్కడ. మృంగెడి వాడు విభుండని మృంగెడి దియు గరళమనియు మేలని ప్రజకును మృంగుమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మదినం వినదు. అమ్మవారి మంగళసూత్రం, ఆవిడ ఆది సువాసిని జగన్మాత. ఆవిడ ఆది సువాసన అవడం వల్ల శివుడు నిలబడగలిగాడా? శివుడు మృత్యుంజయుడు అవడం వల్ల ఆమె మంగళసూత్రం గట్టిదయిందా? ఏమో వాళ్ళిద్దరికీ తెలియాలి, వాళ్ళిద్దరిని నమస్కరించడం మనకు తెలియాలి. ఆ మంగళసూత్ర ధారణ జరిగినది. ఆడ తర్వాత తలంబరాల ఘట్టం ఎంత దివ్యమైనదో. పార్వత్యా వరపాణి పల్లవతలే యా పద్మరాగారుణా న్యస్తా శంభు శిరస్థలే ప్రవిమలా గంగాంబు బిందు ప్రభా క్షిప్తా శారద నీరదోపమతనుద్యుత్యాం విలీనాశ్చతా ముక్తాస్తా శివదా భవంతు భవతాం శ్రీకంఠ వైవాహికా అన్నారు. ఇక్కడ పార్వతీదేవి చేతిలో ముత్యాల తలంబ్రాలు పట్టుకుంది. ఇక్కడ పైగా గోరింట పూసిన ఎర్రని చేతులు, అసలే ఎర్రని చేతులు, దానిలో గోరింట పెట్టుకుంది. అవి తెల్లని ముత్యాలు కాస్త కెంపుల్లా ప్రకాశిస్తున్నాయి. అవి శివుని జటాజూటం మీద వేస్తున్నది. ఇక్కడ వేస్తున్నప్పుడు శివుని జడలోంచి గంగగాని బిందువులుగా పడుతుందా అన్నట్లుగా ముత్యాలు రాలిపడ్డాయి అక్కడి నుంచి. అవి శివుడి శరీరంలోకి వెళ్ళక మనకు కనిపించలేదన్నాడు. ఎందుకంటే శివుడి శరీరం తెల్లగా మెరిసిపోతుంది, దానిలోకి వెళ్ళక లీనమైపోయి అందులో కనిపించట్లేదన్నాడు. ఎంత అందమైన భావం చెప్పారండి. అంటే లీనమైపోయి అందులో అంటే అమ్మవారి చేతిలో ఎర్రగా ఉన్నాయంటే ఎరుపు అంటే ప్రేమకి సంకేతం, దోసిలు హృదయానికి సంకేతం. అమ్మవారి దోసిల్లో శివుని పట్ల ఉన్న ప్రేమ భావాలు శివుడికి అర్పితమై శివుళ్ళో లీనమై శివోహం అని అందులో ఐక్యమైపోయి సంపూర్ణంగా రమ్యమైన ఘట్టం ఇది. మొత్తానికి తర్వాత కొంగుముడి వేసి అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు వారు ఉభయులు. ఆ ప్రదక్షిణ చేస్తూ ఉండగా అగ్నిహోత్రుడికి వణుకు పుట్టింది. వీరు నా చుట్టూ ప్రదక్షిణ చేయడమా ఏంటని. ఇక్కడ ఇద్దరూ మహాగ్నుల్లా ప్రకాశిస్తున్నారు. ఈ అగ్నిగారికి ఏదో లాంఛనంగా వాళ్ళు తిరుగుతున్నారు, కానీ వాళ్ళు నాకు ప్రదక్షిణ చేయడం అనుకుంటూ అగ్నిహోత్రుడు కొండంలో ఆత్మ ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడండి. ఇక్కడ మొత్తానికి ప్రదక్షిణ పూర్తి చేసుకుని కూర్చున్నారు వారు. ఆ కూర్చున్న వారికి ఒక అద్భుతమైనటువంటి ఆసనం వేసి లాజహోమం చేశారు. లాజహోమం అంటే తెలుసు కదా, పేలాలు చేస్తారు. పైగా ఆడపెళ్లి వారి తరపున అన్నదమ్ముడి దగ్గర కూర్చొని పేలాలు ఇచ్చి వేయిస్తాడండి. అన్నదమ్ముడు మైనాకుడు, ఆయన వేయించాడు. అలా లాజహోమం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఉభయులు కూడా కూర్చుని ఉంటే సర్వులు నమస్కారం చేసుకుంటున్నారు. అంతా సందడిగా ఉంది. కానీ పార్వతీదేవికి ఒక కోరిక తీరలేదు. ఏంటంటే ఇంతవరకు వాళ్ళ ఆయన్ని చూడలేదు ఆవిడ. అంటే పెళ్లి కొడుకుగా వచ్చిన దగ్గర నుంచి చూడలేదు. ఇంతవరకు పెళ్లి జరిగింది కానీ తల వంచుకుని సిగ్గుతో, అంటే ఆ రోజుల్లో సిగ్గు అనేది ఒకటి ఉండేది పాపం. తల వంచుకొని కూర్చుంది ఆమె అలా బిడియంగా పాపం. అందుకు శివుడు తలెత్తి చూడాలనుకుంటుంది కానీ అవకాశం దొరకట్లేదు ఇప్పుడు. పైగా అందరూ చెప్తున్నారు శివుడు పెళ్లి కొడుకుగా ఎంత అందంగా ఉన్నాడో తెలుసా అని చెప్తూ ఉంటే ఇంకా కుతూహలం పెరుగుతుంది. అందంగా ఉంటాడని తెలుసు కానీ వీళ్ళు తప్పగొడుతున్నారు కదా, ఎలా ఉంటాడో చూడాలనుంది, కోరిక తీరట్లేదు. ఇప్పుడు అందరూ ఎవరి సందట్లో వాళ్ళు వచ్చి దండాలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఆవిడికి చూడాలన్న కోరికతో ఏం చేసిందంటే ఆదౌ ప్రేమ కషాయిత హరముఖ వ్యాపారలోలా శనై
వ్రీడాభార విఘూర్ణిత ముకుళిత ధూమోద్గమ వ్యాజత భర్తుసమ్మిళిత సచికిత వ్యావర్తన వ్యాకుల వ్రీడాభార విఘూర్ణిత ముకుళిత ధూమోద్గమ వ్యాజత భర్తుసమ్మిళిత దృశా సరభస వ్యావర్తన వ్యాకుల పార్వత్యా పరిణీతి మంగళ విధౌ దృష్టిస్సపాయాత్ సదా అని భట్టబానుడని సంస్కృత కవి చెప్తున్నాడు ఇక్కడ. ఆదౌ ప్రేమ కషాయిత, అమ్మవారికి ఆ శివుడి గురించి తలంచుకుంటుంటే ప్రేమ పొంగి కళ్ళు కొంచెం ఎరుపెక్కేట. దానికి తోడు అప్పుడు హోమం చేసింది కదా, హోమ పొగ వస్తుంది. ఆ పొగ తట్టుకోలేనట్టు కళ్ళు నులుముకుంటున్నట్టు నటిస్తూ శివుడి వైపు చూసిందట ఒక్కసారి. ఇక్కడ చూడగానే చిత్రం ఏంటంటే ఆయన ఆవిడ వైపు చూసి నవ్వాడు. అంటే తను గమనిస్తున్న విషయం గమనించి ఆయన నవ్వాడు. ఆయన నవ్వగానే సిగ్గొచ్చి వెనక్కి తిరిగింది ఆవిడ. సిగ్గుతో వెనుచూపు తిరిగింది, కానీ ఆయన చూసాక చూపు తిప్పుకోలేక మళ్ళీ చూసిందిట. ఆయన చూస్తూ అలా ఉండిపోయింది. సిగ్గుతో చూపుడు తిప్పుతోంది, మళ్ళీ వదలలేక అక్కడ తిరుగుతోంది. ఇటు అటు తిరుగుతున్న అమ్మ చూపులు మనకు శుభం కలిగించుగాక అన్నాడు భట్టబానుడు. ఆ విధంగా కళ్యాణం అత్యద్భుతంగా ముగిసినది. ఇంకా దేవతలందరూ సంతోషించారు. ఇది మనం చూస్తున్న కళ్యాణ శివమూర్తి సాక్షాత్కారం. శివశక్తులు ఒక్కటిగా గోచరిస్తున్నారండి ఇక్కడ. ఎంత దేనికయ్యా అంటే సర్వలోకక్షేమం కోసం దేవతల్ని సేనలుగా తీసుకున్న మహానుభావుడైన కుమారస్వామి ఉద్భవించాలి. తదాది ఉద్భవించినవాడు గణేశస్వామి. అది ఆ పరివారమూర్తిని నిన్ననే మనం ధ్యానించుకున్నాం. అందరూ ప్రతిరోజు శివ పరివారమూర్తిని ధ్యానించుకోవడం అవసరం అండి. ఇక్కడ ఇది పరివారం అంటే అంత ముఖ్యం కదా. అదే పరివారమూర్తిని మనం ధ్యానించుకోవాలి. అదే పార్వతి పరమేశ్వరుడు గణపతి కుమారస్వామి, అది పరివారం. శివపరివారం దగ్గర ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అయ్యవారి వాహనం వృషభం, అమ్మవారి వాహనం సింహం. రెండింటికి నిజానికి పడదు. అయ్యవారు ఉంటిండా పాములే. పెద్దబ్బాయి గారి వాహనం ఎలక, రెండింటికి పడదు. అవునా లేదా? చిన్నబ్బాయి వాహనం నెమలికి పాముకి పడదు. కానీ శివుడి దగ్గర అన్నీ వైరం లేకుండా ఎంత ప్రేమగా ఉన్నాయి చూడండి. అది శివుడు అంటే. కనుక ఇంట్లో పెద్దబ్బాయి గారు ఒకలాగా, చిన్నబ్బాయి గారు ఒకలాగా, అమ్మాయి గారు ఇంకోలాగా, భర్తలా భార్యలా ఉన్న అందరూ ప్రేమతో ఎలా ఉంటారంటే శివుడు ఉంటే అన్నీ అలాగ ఉంటాయండి. ఇక్కడ ఆ అన్యోన్యమైన వైరరాహిత్యంతో ప్రేమగా ఉండడమే శివ కుటుంబంలో కనబడుతున్న అద్భుతమైన మూర్తి. ఇలాంటి శివమూర్తిని మనం పరివారమూర్తిని ధ్యానించుకున్నాం. ఈ పరివారమూర్తిలోనే ఒక అద్భుతమైన మూర్తి ఉంది. శివుని మూర్తుల్లో అర్ధనారీశ్వర మూర్తి ఒకటి, పరివారమూర్తి, ఇంకోటి సోమాస్కందమూర్తి. ఇది మనం తలంచుకోవలసినది. సోమాస్కందమూర్తి అంటే వృషభవాహనంపై శివుడు పార్వతి ఉంటారు. ఆ మధ్యలో చిన్న పిల్లవాడుగా కుమారస్వామి ఉంటాడు. సా ఉమాస్కంద సోమాస్కంద, ఇది సోమాస్కంద స్వరూపాన్ని మనం ధ్యానం చేసుకోవాలండి. ఇక్కడ ఈ సోమాస్కంద మూర్తి ధ్యానం అత్యంత విశేషంగా చెప్తారు. వృషభంపై ఉన్నాడు. వృషభం ఎవరో తెలుసా? శివుడి ముందు వృషభం ఉంటుంది. కొన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు మనం నందిని చూసి శివుడిని చూడాలి, కొమ్ముల మధ్యలో చూడాలి, ఎడం చేయి వేయాలా కుడి చేయి వేయాలా, ఈ డౌట్స్తో మనం చూస్తాం. కానీ వృషభాన్ని చూడండి, శివుడిని చూడకూడదు. వృషభం అంటే ఏంటో తెలుసా? వృషోహి భగవాన్ ధర్మ, ధర్మదేవతే వృషభం. వృషభానికి 4 పాదాలు, ధర్మానికి 4 కాళ్ళు. సత్యం అహింస శౌచం అస్తేయం. సత్యము అహింస శుచి, అక్రమార్జన లేకుండా బ్రతకడం. ఈ 4 పాదాల మీద ధర్మం ఉంటుంది. పైగా వృషభం తెల్లగా ఉంటుందిట, అంటే ధర్మం శుద్ధ సత్వగుణంతో ఉంటుంది. అలాంటి వృషభంపై శివుడున్నాడంటే ధర్మాన్ని అధిష్ఠించి దైవం ఉంటాడు, ధర్మం లేకుండా దైవం ఉంటాడు. ఇది తెలుసుకోండి. అందుకే ముందు ఎద్దును చూసి తర్వాత శివుణ్ణి చూడు అంటే ముందు ధర్మం ద్వారానే దైవాన్ని చూడాలి. ధర్మం లేకుండా అధర్మం అక్రమం అవినీతి చేస్తూ ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తామంటే శివుడు సంతోషించాడు. ఇంత గొప్ప విషయం ఉన్నది ఇక్కడ. అలాంటి ధర్మదేవత వృషభము, పరమేశ్వరుడు ఆ వృషభంపై అధిష్ఠించి ప్రకాశిస్తున్నాడు. ఇది సోమాస్కందమూర్తిని మనం నమస్కారం చేసుకుంటున్నాం. మరొక అద్భుతమూర్తి ఉంది, అది నటరాజమూర్తి. ఆయన గురించి చెప్తే 1 పూట 2 పూట్ల. ఆ నటరాజమూర్తి శివుని మూర్తుల్లో అత్యంత పరిపూర్ణమైనది. మొత్తం శివతత్వం అంతా అందులో కనపడుతుంది. శివుడు 5 పనులు చేస్తాడని చెప్పాం, గుర్తుందా? సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం. తిరోధానం అంటే ప్రపంచంతో అటాచ్మెంట్, అనుగ్రహం అంటే మోక్షం. ప్రపంచంతో అటాచ్మెంట్ ఉంటే పరమాత్మ కనబడ్డు, అది తిరోధానం, మరుగుపరచడం అంటే. ఈ 5తోనే ప్రపంచాన్ని నడుపుతాడు. అందుకే సృష్టి అంటే మొదటి స్పందన, వైబ్రేషన్. డమరుకం సృష్టికి సంకేతం, అభయహస్తం స్థితికి సంకేతం.
అగ్నిహస్తం సంహారానికి సంకేతం, కింద పెట్టిన పాదం తిరోధాన కృత్యం, పైకి ఎత్తిన పాదం అనుగ్రహ కృత్యం. మొత్తం 5 పాయింట్లు వచ్చాయి. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. 5 పాయింట్లే నామ శివాయ అనేటువంటి మంత్రముగా ప్రకాశిస్తూ ఉంటే, ఆ చుట్టూ ఉన్నటువంటి వృత్తం ఉందే అది ఓం అనేటువంటి స్వరూపం, అదే మహాలింగం. ఆ ఓంకార మధ్యంలో పరమేశ్వరుడు సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ కృత్యములు చేస్తున్నవాడు నేనే అని చెప్తున్నటువంటి వాడు ఆ నటరాజమూర్తి. ఈ నటరాజమూర్తిని బాగా మీరు చూస్తే ఆయనకి కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటం కొట్టుందండి. అంటే ఆయన కూడా ఒక్కడు కదా, ఆవిడ ఉందని తెలిసిపోతుంది. పైగా దక్షిణామూర్తి వల్లనే ఈయన కూడా రాక్షసుడి మీద పాదం పెట్టుంచుతాడు. అదే రాక్షసుడు. అంటే కూర్చుంటే దక్షిణామూర్తి, లేస్తే నటరాజు, అంతే తేడా ఇక్కడ. అందుకే నటరాజుకి చిదంబర దక్షిణామూర్తి అని పేరు. ఇక్కడ ఆయన జ్ఞానస్వరూపుడు. ఆ నటరాజుని ఎప్పుడూ హృదయంలో ధ్యానించుకోవాలి. ఆ హృదయమే చిదంబరం. ఆ నటరాజస్వామి శివుని మూర్తుల్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి మూర్తి. శివశక్తులు ఉభయులు కలిసే నటరాజు. అందుకే అమ్మవారిది లాస్యం, అయ్యవారిది తాండవం. తాండవము అంటే ఉద్ధతంగా ఆర్భటి వృత్తితో చేస్తాడు, అది తాండవం. లాస్యం అంటే కోమలంగా కైశికీ వృత్తితో చేసేది లాస్యం. ఈ లాస్య తాండవాలే ప్రపంచమంతా నడుస్తున్నటువంటి చైతన్యం. కనుక శివతాండవం అంటే ఏమో కాదు, అణువు మొదలు బ్రహ్మాండం వరకు కదులుతున్న ప్రతి చైతన్యము శివతాండవమే. కానీ విశ్వమంతా శివతాండవ విన్యాసమే అని విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా అంగీకరించి శివనాట్యమూర్తికి నమస్కరిస్తున్నారండి. శివాస్ డ్యాన్స్ ఈజ్ నథింగ్ బట్ ది ఎనర్జీ డ్యాన్స్ ఇన్ ఎవరీ సబాటమిక్ మ్యాటర్ అంటూ డాక్టర్ కెనెత్ ఫోర్డ్ న్యూక్లియర్ సైంటిస్ట్ తెలియజేశాడు. ఆయనకు ముందే డాక్టర్ ఫిట్జాఫ్ కాప్రా అని ఒక ఆయన తెలియజేశాడు. కనుకనే అణు విజ్ఞాన, పరమాణు విజ్ఞాన, పరతత్వ విజ్ఞాన, విశ్వవిజ్ఞానములన్నీ శివతత్వాన్నే మనకు ప్రతిపాదన చేస్తున్నాయి. అణువు మొదలు బ్రహ్మాండ వరకు శివ సాక్షాత్కారమే మనకు కనబడుతున్నది. శివలీలలు, శివతత్వము, లీలల ద్వారా శివరూపాలు. ఇవాళ అమ్మవారి మాటల్లో ఎన్ని శివుని యొక్క నామాల అర్థాలు తెలుసుకున్నాం, శ్మశానాది తత్వాలు తెలుసుకున్నాం. ఈ విధంగా శివ సాక్షాత్కారం 5 రోజులు చేసుకున్నాం. ఏదో చెప్దామని కూర్చున్నా స్వామి ఏదో చెప్పించాడు. ఒక విధంగా కళ్యాణం గురించే చెప్పాలని శాసించాడేమో. అందుకే శివ కళ్యాణం మొత్తాన్ని మనం క్లుప్తంగా ఇవాళ దర్శించాం. కళ్యాణమూర్తి అయిన శివుని, పరివారమూర్తి అయిన శివుని, సోమాస్కందమూర్తిని, నటరాజమూర్తిని దర్శించి ధన్యులమయ్యం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. 5 రోజుల శివసాక్షాత్కార ప్రవచన మహాయజ్ఞం పంచాక్షరీ మంత్ర ప్రతీకగా ఇది పూర్తయింది. అందరి దృష్టిలో ఇది ఉపన్యాసం కావచ్చు, కానీ నా దృష్టిలో ఇది ఉపాసన. 5 రోజులు కూర్చొని శివారాధన చేసుకున్నాను. శ్రద్ధాభక్తులతో విన్న వాళ్ళందరికీ శివానుగ్రహం లభించుగాక అని కోరుకుంటూ, అనంతపురంలో జరిగిన శివసాక్షాత్కార రూప రుద్రయాగం యొక్క ఫలంగా సనాతన ధర్మము, భారతదేశము క్షేమంగా వర్ధిల్లుగాక, సనాతన ధర్మమే భారతదేశాన్ని పాలించుగాక, భారతదేశం ప్రపంచాన్ని శాసించుగాక అని మనం నమస్కారం చేసుకుందాం. అటువంటి సదుద్దేశంతో చేసుకున్న యజ్ఞం ఇది. ఇటువంటి యజ్ఞము లోక కళ్యాణ కాంక్ష కలిగిన రామకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరగడం సంతోషం. ఈ రామకృష్ణ సేవా సమితికి అధ్యక్షులుగా ఉన్న శ్రీ కృష్ణశశి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా పెద్దలు, స్థాపకులు, వ్యవస్థాపకులుగా దీన్ని తీర్చిదిద్దుతున్నటువంటి శ్రీధరమూర్తి గారికి ప్రత్యేకమైన అభినందనలు. అనేక మంది కార్యకర్తలు కలిసి ఈ కార్యక్రమం జరిగిందండి. ఎందరినీ కలుపుకోవాలంటే మన కార్యదర్శిత్వం చక్కగా ఉండాలి. అలాంటి కార్యదర్శిగా శ్రీ వేదాద్రి ప్రవీణ్ కుమార్ యువకుడు ఎంతోమందిని కలిపి తీర్చిదిద్దేలా నిర్వహించాడు. అదేవిధంగా ప్రతిరోజు నటరాజు అన్నిటికంటే గొప్ప మూర్తిని చెప్పాం కనుక నాట్యంలోనే శివతత్వాన్ని సాక్షాత్కరింపజేయడం కోసం శివపదాలు తాను విని ఎంచుకుని ఏ పాట ఎప్పుడు చేస్తారో రాసి నాకే తెలియదు, మీతో పాటు నేను చూశాను. అలా పాటల్ని సమకూర్చి పిల్లల చేత చక్కగా తీర్చిదిద్ది అభినయింపజేసి పిల్లల్ని కూడా నృత్య రూపకల్పన చేయగలిగిన దక్షులుగా మార్చినటువంటి గురువుగారు, నృత్య విద్యా గురువుగారు శ్రీ సంధ్యామూర్తి గారికి ప్రత్యేకమైన అభినందనలు అందిస్తూ, పిల్లలందరికీ ప్రత్యేక ఆశీర్వచనాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించిన మీ అందరికీ కూడా, పైగా కార్యక్రమం సఫలీకృతం అవ్వడానికి కొందరు ఉన్నతాధికారులు అన్ని విధాల ఇందులో పాల్గొన్నారు. ఆర్థిక సహాయంతో బదులు హార్దిక సహాయం కూడా. అయితే వారి పేర్లు చెప్పాలని వారు కోరుకోలేదు. వారి మనోభావాన్ని నేను గౌరవిస్తూ, వారికున్న శివభక్తి, గురుభక్తి ఒక కార్యక్రమానికి, ఒక ఊరికి పరిమితం కాదు. అపారమైన వారి గురుభక్తికి
ప్రత్యేకమైన ఆశీర్వచనాలు ఇస్తూ వారికి వారు చేసే పనులకి శివపార్వతుల రక్ష లభించి వారు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఆ శివానుగ్రహం పొందేటందుకై సాధన చేస్తూ సఫలీకృతులు కావాలని కోరుకుంటూ స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.